హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారో యాంకర్, కానీ ఈసారి నన్ను నేనే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నా పాడ్కాస్ట్ కాదు, నా యూట్యూబ్ ఛానల్ కాదు. ఎందుకు అంటే నేను మాట్లాడుతుంది వెరీ స్పెషల్ రాధా గారితోని. సో ఈరోజు ఇంటర్వ్యూవా, ఇది ముచ్చట, ఇది పాడ్కాస్ట్ అయ్యిందో మీరే డిసైడ్ చేయండి. హలో రాధా గారు, ఎలా ఉన్నారు? సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఓకే, గాయత్రి గుప్తా. గాయత్రి మంత్రం అన్ని దరిద్రాలని వదిలిస్తుందంటారు ఇండియాలో. ప్రాబ్లీ నాకు అందుకే మా పేరెంట్స్ ఆ పేరు పెట్టినట్టున్నారు. అలాంటి గాయత్రి మంత్రం అన్ని దరిద్రాలని వదిలించే మంత్రాన్ని పేరు పెట్టుకున్నా మీకు ఎందుకు ఇన్ని దరిద్రాలు పట్టుకున్నాయి? బేసిక్గా నాకు దరిద్రాలు పట్టుకోలేదు. నేను సొసైటీకి ఒక మిర్రర్ అన్న ఫీలింగ్లో ఉన్నా. అంటే ఈ సొసైటీలో ఉన్న దరిద్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నా నేను. దరిద్రం వదలాలి అంటే అడ్రస్ చేయాలి, అప్పుడు దరిద్రం వదలాలి. సో ఒక గాడెస్గా, గాయత్రి పేరు పెట్టుకున్న ఒక గాడెస్గా ఐఎమ్ ట్రైంగ్ టు రిఫ్లెక్ట్ ద దరిద్రం ఆఫ్ ద సొసైటీ. ఓకే, ధైర్యం ఉన్నవాడికే పట్టుకుంటుంది అనుకుంటా ఇలాంటివన్నీ. ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేస్తే వెళ్తారు, ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ప్రపంచాన్ని మార్చాలని కోరిక కదా నీకు? మార్చాలని కాదు, సంతోషంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని నా కోరిక. అదే కదా మార్చాలని కోరిక. జీసస్ క్రైస్ట్, గౌతమ్ బుద్ధ, మార్చడం వేరు, బాగుపడడం వేరు. మనం ఎవరిని మార్చలేము, ఓన్లీ అర్థం చేయించగలుగుతాం. లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా. సో అట్లా మన జీవితంని రిఫ్లెక్షన్గా ఎప్పుడైతే మన జీవితంని చూపించి నేను ఇలా ఉంటున్నా ఒక ఐడియా ఇవ్వగలుగుతాం, మనం ఓన్లీ లీడ్ చేయగలుగుతాం. ఈ ప్రపంచంలో ఎవరి మాట వినరు. గౌతమ బుద్ధుడి నుంచి షిరిడి సాయి వరకు, జీసస్ క్రైస్ట్ నుంచి మహాత్మా గాంధీ వరకు వాళ్ళు మార్చాలని ట్రై చేసింది అదే నువ్వు చెప్పేది. ఏది? అందరూ సంతోషంగా ఉండాలి, బాగుండాలి, అనవసరం కొట్టుకొని చావకుండా అని. జీసస్ క్రైస్ట్ని సిలువేశారు మేకులు దిగొట్టి. మహాత్మా గాంధీని గుండెలు పీల్చి చంపారు. గౌతమ్ బుద్ధ అదృష్టంలో బతికాడు. షిరిడి సాయిని కూడా చాలా హింస పెట్టారు. మంచిగా ఉండంటారు ఆయన అన్నందుకు. ఎవరి వల్ల కాల ప్రపంచాన్ని మార్చడం, ముఖ్యంగా సంతోషాన్ని నింపాలి ప్రపంచంలో అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కరు. ఇవన్నీ తెలుసు నీకు, నాకు తెలిసి ఎందుకు అంత కష్టపడుతున్నావు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? రాఖీ సినిమా రాశారు మీరు. రాఖీ సినిమాలో మీరు సమాజానికి బాగుపడాలి అనే ఉద్దేశంతోనే కథ రాశారు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కనిపించింది నాకు ఆ సినిమాలో. ఒక ఆడదాని బాధని ఒక మొగాడిగా ఎలా చూడాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అయిపోయినా. అంటే ఈ పితృస్వామ్య వ్యవస్థ వల్ల మొరటుగా తయారైన మొగోడిని మార్చారు మీరు ఆ సినిమాలో. మరి మీరెందుకు అలా సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా తీశారు? నేను మార్చాలని చెప్పలేదు. దాంట్లో చెప్పింది ఏంటంటే, ఇంట్లో కిరోసిన్ పోసి తగలబెట్టే వాళ్ళని అన్నలో తమ్ముళ్ళు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టండి, అది తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. ఫియర్ కెన్ క్రియేట్ ఫియర్, అది తప్ప ఇంకే సొల్యూషన్ లేదు. ఎందుకంటే అప్పట్లో, ఇప్పుడు తగ్గాయి అవి, భార్యని కిరోసిన్ పోసి చంపడం కట్నం కోసం. అవి ఇప్పుడు ఆల్మోస్ట్ లేవు, చాలా తక్కువ ఇప్పుడు, అవి చాలా తక్కువ. ఎందుకంటే ఆ తర్వాత అక్కడక్కడ జరిగాయి. అల్లుని నరికేసే సంఘటనలు చాలా జరిగాయి. ఆ తర్వాత చంపేసే సంఘటనలు భరించలేక. అది రాఖీ వల్ల అయిందా, ఎవల్యూషన్ వల్ల అయిందా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నేను క్రిస్టల్ క్లియర్ చెప్పదలుచుకున్న దాంట్లో, మీ ఆడపిల్లని మామూలుగా బయటప్పుడు ఏమైనా చిన్న మాట అంటే వెంట పట్టుకొని తంతారు, లవ్ చేసినంటే పక్కలకి తంతారు, చంపుతారు కూడా. భర్త పేరుతో ఒకటి చంపితే, కిరోసిన్ పోసి చంపితే భగభగమండే మంటల్లా నరాలు చుట్టుకుపోయి ఇస్తే సైలెంట్గా ఉంటారు, ఏదో కోర్టు కేసులు పెడతారు, ఏదో అవుద్ది చివరికి. ఏది ఆపల? ఒక అమ్మాయిని హింస పెడితే, చంపితే వాళ్ళు వాడిని నరికేశారంట, చంపేశారంట. ఆ భయం, ఆ టెర్రర్ ఆపడానికి సూపర్ టెర్రర్ అయితేనే సాధ్యపడుతుంది. అప్పుడు మాత్రం బ్యాలెన్స్ అవుతుంది. మనుషులు మంచిగా చెప్తే వినరు. అయితే నా దృష్టిలో మనుషులు రెండు రకాలు సార్, మంచోడు, చెడ్డోడు. ఈ మంచోడైనా చెడ్డోడైనా నొప్పి నుంచి తయారైన వాళ్ళు. ఎప్పుడైతే మన సొసైటీ, ఈ వ్యవస్థ ఏం చేస్తుందంటే మనిషికి ఫస్ట్ భయం నేర్పిస్తుంది. పేరెంట్స్ దగ్గర నుంచి, ఎడ్యుకేషనల్ సిస్టమ్ దగ్గర నుంచి, లా దగ్గర నుంచి, పోలీస్ దగ్గర నుంచి. ఇవన్నీ ఏంటంటే, నువ్వు చెప్పినట్టు వినకపోతే అమ్మ కొడుతుంది, చదవకపోతే స్కూల్లో కొడతారు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఇంట్లో దంతారు, చెప్పినట్టు వినకపోతే లా దంతది, పోలీసు వాళ్ళు దంతారు. అంటే మనకి బేసిక్గా జీవితంలో భయం అనేది ఒక కోర్ మెమరీ తయారు చేసేసిండ్రు. ఈ కోర్ మెమరీ భయం వల్ల ఒకడు సెల్ఫ్ హార్మ్ అయిపోతాడు, ఒకడు వేరేళ్ళని హార్మ్ చేస్తాడు. సో నేనేమంటా అంటే, మార్చలేం మనుషులని. ఎవరిని మార్చలేమంటే చెడ్డోని మార్చలేం.
కానీ మంచోడి భయాన్ని పోగొట్టగలుగుతాం. నా లైఫ్లో జరిగింది అదే. నేను ఎప్పుడైతే జీవితంలో నేను మంచి మనిషిని, నా లోపల భయం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ద కైండ్ ఆఫ్ పవర్ ఐ ఫీల్ ఫర్ మై సెల్ఫ్, అది దట్స్ గాడ్ పవర్. అది ఇంకా గాడ్ వచ్చేసిండు నా లైఫ్లోకి. ఎప్పుడు వచ్చిండంటే ధైర్యం వచ్చిన రోజు వచ్చింది గాడ్. సో నేనేం ఆలోచిస్తున్నా అంటే, నేను అందరినీ మార్చదలుచుకోలే, కానీ ఒక మంచోడికి భయంలోంచి బయటికి తీసుకురాగలిగే అనుభవం నా జీవితం నాకు ఇచ్చింది. ఆ అనుభవాన్ని నేను నలుగురితో షేర్ చేసుకొని కనీసం నలుగురు ధైర్యవంతులు చేయగలిగితే చాలు నాకు అంతే. దట్స్ గుడ్. నీకున్న లిమిట్స్లో. యా. ఓకే. We may not be the ocean, but every drop of the ocean matters. ఎగ్జాక్ట్లీ. భగవంతుడితో నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఈ మధ్య. అవును. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలు పెట్టాడు నేను నన్ను. అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేను నొప్పి, ఎక్స్ప్లాయిటేషన్, సెక్షువల్ మొలెస్టేషన్ ఇవన్నీ ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా. ఇవన్నీ చెప్తే చాలామంది నమ్మరు. అది ఎక్స్పీరియన్స్ నొప్పి వాడికే పరిమితం, ఇంకొక ఎక్స్పీరియన్స్ అన్న మనిషి మాత్రమే ఎంపథైజ్ చేయగలిగేది. నాకు చిన్నప్పటి నుంచే కోపం వచ్చేది, నేనేం చేయను దానికి. ఇంత చిన్న వయసులో ఒక చిన్న బేబీకి ఎందుకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎందుకు? ఒక సొసైటీ అనేది మనకి వ్యవస్థ అనే డెఫినేషన్ ఏంటి? మనం ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వగలుగుతాము, ఒకరి మీద ఒకరు ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి మేము ఉన్నాము అని చెప్పడానికి ఒక వ్యవస్థ ఫామ్ చేసుకున్నాం. కానీ ఆ వ్యవస్థలో నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు. ఆ క్వశ్చన్స్ నేను చిన్నప్పటి నుంచి హార్న్ చేసి నాకు ఎప్పుడు చాలా జవాబులు దొరకలేదు. ఎందుకు ఇది చేయాలి అంటే అది అంతే మూసుకొని చేయి అని అన్నారే కానీ, మళ్ళీ ఇంకొకటి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, నలుగురిని దేవుళ్ళతో కంపేర్ చేశారు. కానీ నలుగురు నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు. చాలా కోపం వచ్చేది నాకు. అంటే వీళ్ళు దేవుళ్ళు అయితే ఇంత రాక్షసులుగా బిహేవ్ చేస్తున్నారంటే దేవుడిని నేను ఎలా రెస్పెక్ట్ చేయాలి? ఇఫ్ మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ గాడ్స్ అండ్ దే ఆర్ హర్టింగ్ మీ. గాడ్ హర్ట్ చేసే ఒక ఎంటిటీ అయితే నేను ఎందుకు రెస్పెక్ట్ చేయాలి? 40 ఏళ్ల వయసులో 20 ఏళ్ళ అమ్మాయిలు ఉన్నా ఫిజికల్లీ, దట్స్ గుడ్. ఏ చదువు వచ్చావు కానీ ఓకే, దట్స్ గుడ్. బట్ ఈ 40 ఏళ్ల వయసులో 80 ఏళ్ళ ఎమోషన్లెస్ వైరాగ్యం ఎందుకు నీకు? తొందరగా జీవితం నన్ను ట్రైన్ చేసేసింది సార్. అంటే ఇప్పుడు స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, సొసైటీని మూవ్ చేయగలిగే హీరోయిక్ పర్సనాలిటీస్ అందరికీ కూడా జీవితం తొందరగా నొప్పి చూపిస్తుంది. ఇప్పుడు ఒక టీచర్ అవ్వాలి, 10 మందికి లెసన్స్ చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ కావాలి. సో రియల్ లైఫ్లో ఇది అబద్ధమైన ఇల్యూషన్ ప్రపంచంలో చిన్నప్పుడే కళ్ళు తెరిపించేసింది నాకు. అంటే చాలా ఏళ్ళు తిట్టుకున్నా, ఎందుకు మా అమ్మ ఇలా చేసింది, ఎందుకు మా నాన్న ఇలా చేశాడు, ఎందుకు సొసైటీ ఇలా చేసిందని. కానీ ఈ ఎక్స్ప్లాయిటేషన్ని, ఈ అన్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన సహనం, ఓర్పు అవన్నీ రావాలి అంటే చిన్నప్పుడే దెబ్బలు కొట్టేశారు. సో ఐ హావ్ బీన్ ట్రైన్డ్ ఫర్ దిస్ కేవస్ ఇన్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ అనిపిస్తుంది నాకు. అంటే ఒక ఆత్మ మన పేరెంట్స్ని చూస్ చేసుకుంటుందంట. ఈరోజు నేను ఈ పని చేయడానికి నాకు కావాల్సిన దెబ్బలు తగలాలి, నాకు కావాల్సిన లెసన్స్ నేర్చుకోవాలి. కొంతమంది ప్రేమతో నేర్పిస్తారు, కొంతమంది కొట్టి నేర్పిస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రని మనమే వచ్చే ముందు సెలెక్ట్ చేసుకుంటామంట. సో జ్ఞానం రావాలి అంటే ఇలాగే వస్తుందేమో మరి. ఇక అదే చెప్పాలనుకున్నాం. మీ ప్రతి ఇంటర్ అన్ని చూడలేదు, తల్లిదండ్రుల మీద నీకు ద్వేషం కనపడుద్ది. లేదు, పోయింది. ఇప్పుడు పోయి ఉండొచ్చు. కోపం ఉండే, ద్వేషం ఎప్పుడు లేదు. ఓకే, కోపం ఉండే కదా. నేను నిన్ను కనమన్నానా అని చాలా మంది కొడుకులు పిల్లలు అడుగుతుంటారు తల్లిదండ్రులు ఏదో స్టేజ్లో. వాళ్ళు అడగల. స్పిరిచువల్ లైఫ్ని నమ్ముతావు కదా, స్పిరిచువల్ లైఫ్లో బేసిక్ సూత్రం, నీ తల్లిదండ్రుల్ని, నీ జీవితాన్ని నువ్వే ఎంచుకుంటావు నువ్వు ఆత్మరూపంలో ఉన్నప్పుడు. అప్పుడు తల్లిదండ్రులు గొప్పవాళ్ళైనా, వరస్ట్ ఫెలోస్ అయినా ద్వేషం, కోపం కాదు, ఇదంతా నేను ఎంచుకుందే, నేను పూసుకున్న బురద ఇదంతా. అది అర్థమైనాక ఫర్గివ్ చేయడం ఈజీ అని. ఇదే అయిపోతుంది, మనసు తెలియకపోతుంది కదా, అయిపోతుంది కదా. ఆర్ యూ బైసెక్సువల్ బై మైండ్? బై మైండ్ అంటే ఇప్పటిదాకా ట్రై, అంటే అదర్ దాన్ స్ట్రైట్ మైండ్, యా ఐఎమ్ పాన్సెక్షువల్. బైసెక్షువల్ ఇస్ స్టిల్ మేల్ ఆర్ ఫీమేల్. నాకేంటంటే అమ్మాయా అబ్బాయా కాదు, ఇది ప్రేమ, కంపానియన్షిప్. నాకు ట్రాన్స్ అని కూడా సంబంధం లేదు. నాకు ఇంటెలిజెన్స్ కావాలి, ఎంపతి కావాలి, రెస్పెక్ట్ కావాలి. ఈ 3 మ్యాండేటరీ. సింప్లీ ప్రేమ కావాలి అంతే. ఈ సో కాల్డ్ ప్రేమ కాదు. ట్రూ లవ్ అని దాన్ని విడదీశారు కదా. అసలు యాక్చువల్లీ లవ్, ట్రూ లవ్ అని లేవు, ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే వన్ వే ట్రాఫిక్. ఇది నుంచి ఏమొస్తుంది ఏంటి అసలు ధ్యాస ఉంటుంది. సెక్స్ ఈజ్ ఓవర్ రేటెడ్ సార్. ఎగ్జాక్ట్లీ.
ఇట్ ఈస్ ఓవర్ రేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదానికి, శృంగారానికి, ఎంపతైజ్ అయ్యే ఫిజికల్ మ్యాటర్కి, మనసుతో శరీరంతో ఎంపతైజ్ అయ్యేదానికి లవ్ మేకింగ్ అని కాకుండా సెక్స్ అన్న వర్డ్ దాన్ని భూతం చేసింది. టెక్నికల్గా చేసేసారు, లాజికల్గా చేసేసారు. సెక్స్ అన్న వర్డే హార్డ్గా ఉంటుంది. లవ్ మేకింగ్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎగ్జాక్ట్లీ. లవ్ మేకింగ్ మన దగ్గర ఆల్మోస్ట్ అర్థం తెలియదు. ఎప్పుడైతే సెక్స్ అన్న పదం ఎక్కువ వాడడం మొదలు పెట్టారో చిత్తకర్త కుక్కల కన్నా దారుణంగా అయిపోయింది. ప్రేమని ఫిజికల్ ఫామ్లో తీసుకురావటం అది మొత్తం పోయింది. రైట్? అంతే. ఓకే గాయత్రి, నీ మ్యారిటల్ లైఫ్ ఎక్కడ డీటెయిల్ చెప్పినట్టున్నావు. ఐ థింక్ కొంత చెప్తే బెటర్ కదా. ఏం జరిగింది అసలు? ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అది తెలుసు. మా పేరెంట్స్ డివోర్స్ అయిపోగానే, అంటే ఇప్పుడు మా అమ్మ పరిస్థితి గురించి ఆలోచించినాను కాబట్టి నేను అక్కడ దాకా వెళ్ళా. ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో పెళ్ళి అయిపోయింది మా అమ్మకి. 12కి పెళ్ళి అయిపోయింది, 14కి పెళ్ళి అయిపోయింది, 16కి నేను ముట్టేసా, 25 వచ్చేసరికి 5 ముట్టేసినాము. మా అమ్మకి ఏంటంటే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోగానే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసినట్టుంది. నా పరిస్థితి ఏంటి, అందరి కోసం బతికే కానీ నా కోసం నేను బ్రతకలేదన్న క్వశ్చన్ తినేసినట్టుంది మా అమ్మకి. ఫస్ట్ వీళ్ళని వదిలించుకోవాలి అనే పాయింట్కి వెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసింది. ఓకే, అక్కడేం జరిగింది అసలు? తను ఎన్ఆర్ఐ ఉండే, ఇక్కడ ఇండియాకి వచ్చేసిన 3 months ఫోన్లో మాట్లాడాడు. అప్పుడు చెప్పాను చాలా క్లియర్గా, నాకేంటంటే బేసిక్గా నాకు అబద్ధాలు దాయడం రాదు, నిజాలు దాయడం రాదు, అబద్ధాలు చెప్పడం రాదు. చిన్నప్పుడు ఎప్పుడైనా చెప్పినా దొరికేసేదాన్ని, ఇంట్లో ఫుల్ కొట్టేసేది మా మమ్మీ. సో అబద్ధం చెప్పినా నిజం చెప్పినా దెబ్బలు పడుతున్నప్పుడు నిజం చెప్పడమే బెటర్ కదా అని చిన్నప్పుడే డిసైడ్ అయిపోయినా. ఎలాగో దెబ్బలు పడుతున్నాయి, అలా ఇంకా నిజం అలవాటు చేసుకున్నా. కష్టమైన నిజాలు మాట్లాడడం అలవాటు చేసుకున్నా. సో అలా పెళ్ళికి ముందే చెప్పా, ఇది నా హిస్టరీ, ఇది అప్పుడు నాకు ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండే, ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అంటే అవేం ఫరగపడాయి. యు ఆర్ బ్యూటిఫుల్ ఉన్నప్పుడు అబ్బాయిలు ఎంట పడతారు, నువ్వు రిలేషన్షిప్లో ఉండడం తప్పేం కాదు, అండ్ ఇంత అన్ని మాట్లాడాడు. పెళ్ళికి ముందు చాలా ఫెమినిస్ట్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. అది మా మగల టెక్నిక్ అది. సో 3 months ఫోన్లో మాట్లాడాను. తర్వాత ఇండియాకి వచ్చారు, వచ్చిన ఫోన్లో మాట్లాడితే వావ్ అనిపించింది. ఇండియాకి వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడు ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి ఇంట్లో గొడవలు వినిపించేవి. ఎందుకు గొడవలు వినిపిస్తున్నాయి అంటే, ఏముంది మా పేరెంట్స్ కొట్టుకుంటున్నారు అది ఇది అనేసరికి నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నా ఫ్యామిలీలో లొల్లిలే, ఎప్పుడు ఒక్కరోజు ప్రశాంతంగా పడుకుంది లేదు, ప్రతిరోజు దెబ్బలు తినాలి. ఒక్కరోజు ఏడవకుండా పడుకుంది లేదు, ఒకరోజు దెబ్బలు తినకుండా పడుకుంది లేదు. 5 ఏళ్ల వయసు నుంచేనా అంత ద్వేషం ఎందుకు మీ తల్లిదండ్రులకి? వాళ్ళు చాలా ట్రామటైజ్డ్ కిడ్స్, వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చాలా హరాస్ చేసి పెట్టారు కదా, వారసత్వం వచ్చేసి. సో అట్లా అది జనరేషనల్ కర్స్ అంటారు కదా, పాస్ చేసారు అంతే. సో అట్లా ఇక్కడ అదే లొల్లి, మళ్ళీ అక్కడ పోయి అదే లొల్లి అవుతుందా అని ఒక భయం స్టార్ట్ అయిపోయింది పెళ్లికి ముందు. ఇంకొక 1 month ఉంది పెళ్లికి, అంటే 3 months మాట్లాడాము. లాస్ట్ 1 month నాకు దడ ఉట్టడం స్టార్ట్ అయింది. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఫేర్, ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అని ఏమేమో ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాడు, కానీ నాకు ఇక్కడ పీస్ కనిపించట్లేదు. నేను ఒక హెల్ నుంచి పారిపోవడానికి ఇంకొక హెల్లోకి వెళ్తున్నానేమో అనే భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే క్లారిటీ లేదు కదా, చిన్న పిల్లలు, నాకేం తెలుసు. ప్రపంచం బయటికి, ఇంటికి ఎవ్వరు రావద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ ఉండొద్దు, రిలేటివ్స్తో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఇలా కండిషన్స్ మా ఇంట్లో. స్కూలు, ట్యూషన్, ఇల్లు తప్ప ఇంకో ప్రపంచం తెలియకుండా పెంచారు. సో ఇలాంటప్పుడు సోషల్ స్కిల్స్ లేవు, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి, మ్యానిపులేషన్ ఏంటి, మోసాలు ఎలా చేస్తారు, ఈ జ్ఞానమే లేదు ఇందులో. సరే పెళ్ళికి ముందు కొన్ని బట్టలు, ఫస్ట్ ఏమైందంటే ఎయిర్పోర్ట్కి రాగానే, యూఎస్ నుంచి వచ్చాడు, ఎయిర్పోర్ట్ నుంచి రాగానే నేను రోజెస్ బొకే గిఫ్ట్ ఇచ్చాను. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. గిఫ్ట్ ఇచ్చేసరికి ఎంత పెట్టి కొన్నావు ఇది అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్, హాయ్ లేదు, హలో లేదు, ఎంత పెట్టి కొన్నావు అన్నాడు. 3 Idiots పెళ్లి కొడుకు. సో ఎందుకు అవన్నీ ఇప్పుడు అంటే, చెప్పు ఎంత పెట్టి కొన్నావు అన్నాడు. 700 అయిందంటే, 700లో ఎంతమంది ఫుడ్ పెట్టొచ్చు తెలుసా అని అన్నాడు. నేను అక్కడే కొంచెం ఓకే పాజ్ అయిపోయా. ఎంతమంది ఫుడ్ పెట్టొచ్చు అంటే మంచి విషయమే కదా. మంచి విషయమే కానీ నిజంగా అలాగే ఉన్నాడా? లేడు. అది అంటే తేడా కొట్టింది అక్కడ. నేను ఏదో ఫ్లవర్స్ ఆర్ బేసికలీ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ సింబల్ గా. అలా నేను ఏదో ఇచ్చా, రెడ్ రోజెస్ తీసుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసరికి, అలా అనేసరికి ఓకే ఫైన్ అని లైట్ తీసుకున్నా. ఇంటికి వచ్చా, దాని తర్వాత నువ్వు ప్యాంట్ షర్ట్లు వేసుకోకూడదు, స్లీవ్లెస్ వేసుకోకూడదు,
పంజాబీ డ్రెస్ వేసుకోవాలి అది ఇదని స్టార్ట్ చేస్తే ఇవన్నీ నాకు కుదరవు, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, నేను మూవీస్ చేసుకుంటా, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే లైట్ తీసుకోండి, మళ్ళీ తర్వాత నేను మారాలి అనే ప్రెషర్ మీ మీద ఉండొద్దు, నా మీద ఉండొద్దు, ఏదైనా క్లియర్గా మాట్లాడుకోవడం బెటర్ కదా అంటే సరేలే నాకేం ప్రాబ్లం లేదు, నేను యూఎస్లో ఉండొచ్చిన మనిషిని, మా పేరెంట్స్ కొన్ని రోజుల్లో వాళ్ళే అర్థం చేసుకుంటారు అన్నట్టు అంటే సరే చూద్దాం అన్నట్టు ఊరుకున్నా. దాని తర్వాత ఇంకా ఒకసారి భయం అయితే వెంటాడుతుంది. మ్యారేజ్ అయిపోయింది. సో పెళ్లికి ముందు ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళాడు. షాపింగ్ తీసుకెళ్ళి డ్రెస్ కొనిచ్చాడు. ఆ డ్రెస్ కొని వేసుకున్న తర్వాత ఇలా ఉండాలి అది ఇది అని అన్ని చెప్పాడు. ఆ 1 monthలో నేను మా అమ్మకి చెప్పాను అనమాట, అమ్మ నాకు ఎందుకు తేడా కొడుతుంది, వీళ్ళు ఫోన్లో మాట్లాడినంత ప్రామిసింగ్గా అనిపించట్లేదు, ఎప్పుడు ఏదో గొడవ అవుతానే ఉంది వాళ్ళ ఇంట్లో, ప్రశాంతంగా ఉంటానన్న గ్యారంటీ నాకు లేదు, సో నువ్వు నా హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తే ఏదో ఒకటి చేసి పెళ్లి క్యాన్సిల్ చేసేసేయి అంటే ఒప్పుకొలుతాను అన్న పాయిజన్ బాటిల్ ముందు పెట్టుకుని చెప్పావు. బలంతో పెళ్లి చేసేసి ఇంకా పోయిన తర్వాత ఇంకా లేస్తే తప్పు, కూర్చుంటే తప్పు, ఏది మాట్లాడినా తప్పు. లేదు ఇండియాలోనే షిఫ్ట్ అయిపోయారు ఇండియాకి. ఇంకా అలా చాలా జరిగాయి. అంటే 7 months ఆ ఇంట్లో ఉన్నాను. 7 months సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నా, బెడ్ రిడన్ అయిపోయా. ఫిజికల్ అబ్యూస్ ఉందా? చాలా చాలా సెక్షువల్ అబ్యూస్ ఉంది, ఫిజికల్ అబ్యూస్ ఉంది. 7 months భరించి బయటకు వచ్చావు? పారిపోయా. అప్పటి 7 monthsలో కూడా ఏంటి, నేను తినడం మానేసా, నాకు డివోర్స్ కావాలి. నేను పెళ్ళైన 1 week నాకు అర్థమైపోయింది సీన్. రోజు కొట్టుకుంటారు, అందరు కొట్టుకొని, కొత్తగా వచ్చా కదా, నేనేం నోరు తెరియట్లేదు కదా, అందరు కొట్టుకొని నా దగ్గరికి వచ్చి మాటలు అనుకుంటారు, గలీజ్గా మాటలు తీసుకుంటారు. ఇక అందరు కలిసి నా మీద అరిచేది, నేను నాకు అర్థమయ్యేది కాదు. సో నేను అప్పుడు 26. అప్పుడు అనిపించింది, అంటే ఒక 1 week చూసాను, ఇప్పుడు నేను ఇంతమందిని మార్చలేను, నన్ను నేను మార్చుకోలేను, నేను ఏంటో నాకు క్లారిటీ ఉంది. సో ఇక్కడ నేను ఫిట్ అవ్వను అన్న విషయం నాకు అర్థమైపోయింది. ఇది ఏంటంటే ఇది తెగదు, ఇది అవ్వదు, వాళ్ళని నేను మార్చలేను, వాళ్ళ కోసం నేను సరెండర్ అవ్వలేను, ఎందుకంటే అక్కడ బ్రీదబుల్గా లేదు. ఇప్పుడు నేను పూజలు చేస్తాను, మా ఇంట్లో మేము ఆర్య సమాజ్ మాది, హోమం చేస్తాను, మంత్రాలు చదువుతాను, అన్ని అలవాటు. సో పొద్దున్న లేచి అవన్నీ చేయడం నాకు ఇష్టమే, చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ వంట చేస్తే కావాలని ఇంత ఉప్పు వేసేసి వంటలో వేరే వాళ్ళందరికీ నేను వద్దని చెప్తుంటే కూడా ఎక్కువ ఉప్పు వేసేసిందని, దేవుడికి నేను ఏంటంటే చిన్నప్పుడు లెఫ్ట్ హ్యాండర్, నాకు ఫోర్స్ చేసి రైట్ హ్యాండ్కి అలవాటు చేశారు. సో మధ్యలో ఏమైందంటే ఇల్లు ఉడ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది, లేదా వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి అదేమంటారు దాన్ని మసిల్ మెమరీ అంటారు కదా, అట్లా లెఫ్ట్ హ్యాండ్ వాడేసా. సో వంట వస్తువులన్నీ లెఫ్ట్ హ్యాండ్తో ముడుతుంది, అరిష్టము అది దాని మాటలు అనేది. మళ్ళీ ఇంకా చిన్న చిన్నవి, అంటే మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు, కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, ఇలా ప్రతిదానికి పెట్టేసరికి నాకు మంచిగా అనిపించలే, ఇది కరెక్ట్ కాదనిపించి. లేదు 1 weekలో నేను చెప్పాను నాకు డివోర్స్ కావాలి, నాకు ఇక్కడ సెట్ అవ్వాలి. అంటే ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళి 1 week కూడా కాలేదు కదా అంటే, కరెక్టే కానీ నాకు క్లారిటీ వచ్చేసింది, ఇక్కడ సెట్ అవ్వట్లేదు అని నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా లేరు, ఎందుకంటే మొత్తం యూఎస్ నుంచి వచ్చి మూవ్ అవుట్ అయిపోయి వచ్చేసిండ్రు, యూకే నుంచి వచ్చేసిన తర్వాత ఇంక ఇండియాలోనే సెటిల్ అయిపోదాం, పేరెంట్స్తో కలిసి ఉందామని డిసైడ్ అయ్యారు. చాలా ఇయర్స్ వేరే కంట్రీలో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ప్లాన్స్ అన్నీ మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి. ఎక్స్పెండిచర్ జరిగింది పెళ్లి మీద, మళ్ళీ పరువు, ఇవన్నీ మధ్యలోకి వచ్చేసి అంత సీన్ లేదు, డివోర్స్ లేదు అని చెప్పి ఒక 1 week మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడడం అవన్నీ చేశారు. దాని తర్వాత ఫస్ట్ నైట్ కి ముహూర్తాలు సరిగ్గా లేవు అని చెప్పి ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేశారు. 3 months 2 months పోస్ట్పోన్ చేశారు. తర్వాత ఒకసారి మా అత్తగారు కూర్చోబెట్టి, నీకు ఫస్ట్ నైట్ వద్దా, నేను పోస్ట్పోన్ చేస్తే అడగవు ఏంటి అంటే, ముహూర్తాలు బాగాలేవన్నారు కదా నేనేం అడుగుతా అంటే, కాదు అత్తయ్య మీరు చెప్పినట్టు తింటే నాకు ఫస్ట్ నైట్ చేయండి అని చెప్పి నువ్వు అడిగితే నేను అప్పుడు ఫస్ట్ నైట్ చేస్తాను అని. నాకు అర్థం కాలేదు, నాకేం పర్లేదు మీరు చేయకున్నా పర్లేదు, నాకు బాగానే ఉన్నాను నేను అని చెప్పిన. సో అలా పోస్ట్పోన్ చేసిండ్రు. ఇంకా తర్వాత ఇంకా జరిగింది కాపురం వెళ్ళిన తర్వాత ఫస్ట్ నైట్ అంత డీటెయిల్స్ నేను కెమెరా ముందు చెప్పదలుచుకోలేదు సార్. ఇట్ వాస్ ఆల్ వెరీ డిస్గస్టింగ్. సరే ఓకే, 7 months తర్వాత పారిపోయాక ఇక భరించలేక ఎక్కడికి పారిపోయావు? ఫస్ట్ అంటే హౌస్ అరెస్ట్ చేసేసారు నన్ను. హౌస్ అరెస్ట్ చేసి నువ్వు ఎవరితో మాట్లాడవద్దు, నువ్వు నాకు ఫోన్ తీసేసుకున్నారు,
నా ఫోన్ ఉంటే కూడా ప్రతి కాల్, ప్రతి మెసేజ్, టైము, సెకండ్స్ అన్నీ నోట్ చేసుకొని ఇది ఎవరికి చేసినావు, అది ఎవరికి చేసినావు అని ఇట్లా హరాస్ చేస్తుండే. దాని తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటుండే, జీవన్ అని చెప్పి, నా ఫస్ట్ జాబ్ కొలీగ్ అనమాట. సో వాళ్ళ ఇంటికి చిన్నప్పటి అంటే చాలా ఏళ్ళ నుంచి జీవన్ ఫ్రెండ్ నాకు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్ అంతా ఫ్రెండ్స్. అయితే నేను జీవన్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు మనోడు కూడా. ఏంటంటే డౌట్స్, బేసిక్గా నేను యాక్ట్రెస్ కదా, ఎంతో మందితో పడుకున్నా, ఏమేమి చేసినానో అన్న ఫీలింగ్, అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నారు అంటే ఖచ్చితంగా పడుకుంటారు అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు అప్పుడు. ఉండడం వల్ల సో ఇప్పుడు నా గురించి ఇంకెక్కువ డీటెయిల్స్ తెలుస్తాయని చెప్పి జీవన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా చేస్తుంటే నేను జీవన్కి చెప్పా, ఇలా ఇలా ఉంది, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఎవరితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నా, నాకు ఇట్లా హరాస్మెంట్ జరుగుతుంది, ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఫేర్, నాకు హెల్ప్ కావాలి జీవన్ అంటే సిమ్ ఒకటి, ఫోన్ ఒకటి హెల్ప్ చేశాడు, అరేంజ్ చేశాడు చిన్నది. ఫోన్ చేస్తే దాంతో నేను మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసా ఒకసారి, మా అమ్మకి ఫోన్ చేసి ఇలా హరాస్మెంట్ ఎక్కువైపోతుంది, నా వల్ల అవ్వట్లేదు అంటే, నీకు పెళ్లి చేసిందో వదిలించుకోవడానికి, నువ్వు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, నాకు కాల్ చేయకు మళ్ళీ అంది. అప్పుడు డైవర్స్ అయ్యే వాళ్ళకి అవ్వలేదు, అప్పటికి ఇంట్లో ఉన్నా, అత్తగారి ఇంట్లో ఉన్నా. మా పేరెంట్స్ అయిపోయింది. మళ్ళీ మా చెల్లెలకు కాల్ చేసా, నాకు భయం వేస్తుంది, నేను చచ్చిపోతానేమో ఇక్కడ, నన్ను చాలా హరాస్ చేస్తున్నారు అది అంటే, నువ్వు డివోర్స్ తీసుకొని అవన్నీ ఎఫెక్ట్స్ మా మీద పడతాయి, నువ్వు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, నువ్వు నాకు కాల్ చేయొద్దు, అమ్మ నీతో మాట్లాడొద్దని క్లియర్గా చెప్పేసింది మా అందరికి, మాకెవ్వరికి కాల్ చేయొద్దని మా చెల్లెలు కట్ చేస్తారు. సో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. సో ఇంకా తిండి తిన్నా మానేస్తా, నేను చచ్చిపోతాను, నాకు వద్దిదా అనుకున్నా. అప్పటికి నా హస్బెండ్ ఏం చేసాడు అంటే, నేను ఎందుకు ఇట్లా అబ్యూజ్ చేస్తున్నారంటే, దీన్ని అబ్యూజ్ అన్నారు, అబ్యూజ్ అంటే ఇది చూడని చెప్పి గర్ల్ నెక్స్ట్ డోర్ అని ఒక ఇంగ్లీష్ సినిమా చూపించాడు సార్. గర్ల్ నెక్స్ట్ డోర్ ఒక పాత హాలీవుడ్ సినిమా ఉంది. అందులో అమ్మాయిని ఒక దత్తత తీసుకున్న ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళందరూ ఆమె చాలా ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ అన్ని చేసి ఆమెను చంపేస్తారు. అది అబ్యూస్ అంటే, ఇది కాదు అబ్యూస్ అంటే అని చెప్పి, చాలా సైకోటిక్ ఉండే మనిషి అసలు. ద కైండ్ ఆఫ్ హ్యాబిట్స్, ద కైండ్ ఆఫ్ థింగ్స్, చాలా సైకోటిక్ ఉండే. సో ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదు, నేను చెప్పా తనకి, నాకు నచ్చట్లేదు ఇది, ఇద్దరు నన్ను వదిలేసాయి, లేదా నేను చచ్చిపోతా, నాకైతే ఇక్కడ ఉండలేను, నువ్వు మెడలో బెల్ట్ వేసి కుక్కని కడతావు చూడు, అలా కడితే తప్ప నేను ఇక్కడ ఉండను, నేను పారిపోతా ఇంట్లోంచి, ఏదో ఒక రోజు పారిపోతా అని చెప్పా. చెప్తే ఆయన ఏం చేసిండు, నా ఫోన్ నేను పడుకున్నప్పుడు, నా పాత ఫోన్ ఉంది కదా ఏదైతే తను తీసేసుకున్నాడో, అందులో నా నంబర్స్, నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి పోస్ట్ పెయిడ్, నేను జాబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోస్ట్ పెయిడ్ మెయింటైన్ చేస్తున్నా, నా ఫోన్ నెంబర్ తీసుకొని, నా ఫ్రెండ్స్ లిస్ట్ అన్ని తీసుకొని, నా ఆర్కుట్, నా ఫేస్బుక్, ఇవన్నీ పాస్వర్డ్స్ చేంజ్ చేసేసుకున్నాడు. సో ఫస్ట్ పెళ్లి స్టార్టింగ్ లోనే ఇవన్నీ పాస్వర్డ్స్ అన్ని షేర్ చేసేసాను. నాకు సీక్రెట్స్ అలవాట్లేదు, అబద్ధాలు చెప్పే అలవాట్లేదు, మంచైనా చెడైనా, నచ్చినా నచ్చకున్నా నిజాలలో బతకడం ఇష్టం నాకు. సో అట్లా అన్ని పాస్వర్డ్స్ తీసుకొని అన్ని మార్చేసుకొని, నాకు ఎవరెవరైతే మెసేజ్ పెట్టారో, నా ఫ్రెండ్స్ అని నేను ఎవరైతే చెప్పానో వాళ్ళందరికీ నేను వాళ్ళతో చాట్ చేస్తున్నట్టు నాన్ వెజ్ చాటింగ్ స్టార్ట్ చేశాడు. అందరితో చాటింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళందరూ కొంతమంది గుర్తుపడతారు కదా, నేను అందరితో అలా మాట్లాడాను కదా. సో ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పారు, గాయత్రి నీ ఐడి నుంచి నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడో, ఇలాంటి చాట్స్ వచ్చాయి, నీ బాయ్ ఫ్రెండా నీ హస్బెండా మాకు తెలియదు అని, సంబడి హ్యాక్ చేశారు నీ ప్రొఫైల్, ఇలా వస్తున్నాయి మెసేజెస్ అంటే. అప్పుడు చెప్పా, నా హస్బెండ్ అంటే డౌట్ వచ్చింది, చాట్లన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టినా, నీకు కావాలంటే హెల్ప్ అయితే ఏదైనా, నువ్వైతే హ్యాపీగా లేవు, సేఫ్గా లేవు అని అర్థమైంది మాకు అని తర్వాత ఫ్రెండ్స్ చెప్పారు డివోర్స్ ఆ ప్రాసెస్లో. సో అలా చేశాడు, మొత్తం లిస్ట్ తీశాడు, మొత్తం ఒక 20 మంది లిస్ట్ తీశాడు, నా ఫ్రెండ్స్ లిస్ట్ తీసి పేపర్లో రాసి, వీళ్ళందరితో నువ్వు పడుకున్నావు, ఇవి నేను ప్రూవ్ చేస్తా, ఇది అందరితో పడుకున్నావు అంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పా, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరు కూడా రాసిండు, రాసి వీళ్ళందరితో పడుకున్నావు, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, దీనికి ఏది రిజల్ట్ అంటే దీని కాన్సిక్వెన్సెస్ ఏవైనా అది నీ బాధ్యత అని సైన్ పెట్టి నాతో అని చెప్పి పేపర్ మీద సైన్ పెట్టమని కూర్చున్నాడు. నేను బాగా ఆలోచించా, నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు, నేను ఎక్కడ పోయేటట్టు లేదు, ఈ రిలేషన్షిప్ అనేది లీగల్ గా జరిగింది, పెళ్ళి అనేది ఒక లీగల్ కాంట్రాక్ట్, నేను ఈ సిచ్యువేషన్ ని ఎస్కేప్ అవ్వదలుచుకోలే, పారిపోదలుచుకోలే, ఐ వాంట్ టు ఫేస్ ఇట్, ఐ వాంట్ టు ఫినిష్ దిస్. ఒక మనిషితో నేను ఈదర్ లైఫ్ లాంగ్ ఉండాలా లేదా వదిలేయాలా, ఆ స్ట్రాంగ్ డెసిషన్ నేను తీసుకోవాలంటే నాకు చాలా క్లారిటీ కావాలి. సో ఒకవేళ ఇలాంటి పేపర్ మీద నేను సైన్ పెడితే తిన రియాక్షన్ ఏముంటుంది, దిస్ గై డిజర్వ్స్ మీ ఆర్ నాట్, అంటే ఒక మనిషితో నేను జీవితాంతం సాహసం చేయాలంటే ఈ మనిషికి అర్హత ఉందా లేదా అని తెలియాలంటే నాకు ఇదే టెస్ట్ అనుకొని సరే అని ఫోర్స్ఫుల్ గా సైన్ పెట్టించాడు. సరే అని పెట్టాను.
పెడితే ఆ పేపర్ తీసుకెళ్ళి కనిపించినోడు కల్లా చూపించుకొని వచ్చాడు. ఓ అందరు నమ్ముతున్నారు. వీళ్ళు కొన్న ఇల్లు కాంట్రాక్టర్కి ఇంకా మొత్తం పేమెంట్ కూడా చేయలేదు. ఆ ఓనర్ వచ్చి డబ్బులు కట్టండి అది ఇది అంటే వాళ్ళకు కూడా చూపించుకున్న వైఫ్ ఇట్లాంటిది అని నేర్చుకొని అంటే అందరి దగ్గర సింపతి గేమ్ ప్లే చేయడం స్టార్ట్ చేసిండు. వాట్ ద ఫక్ నాకు అర్థం కాలేదు. దాని తర్వాత చూసా వీళ్ళ రియల్ కలర్స్ అన్నీ చూసాను. దాని తర్వాత స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది నాకు. అప్పుడు సాక్షిలో ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది కదా, వీళ్ళ ట్రామాకి ఇంకెక్కువ నడవడానికి రావట్లేదు నాకు. పెయిన్తో కొట్టేసుకుంటున్నాను నేను, నొప్పికి నడవడానికి రావట్లేదు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు మేము చెడ్డోళ్ళమని ప్రూవ్ చేయడానికి ప్రపంచానికి చూపడానికి నువ్వు కావాలని ఇలా యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేశాను. నేను ఎంత ఫోర్స్ఫుల్గా నడిచినా నొప్పి తట్టుకోలేకపోతున్నాను నేను. స్పైనల్ లోవర్ బ్యాక్లో పెయిన్ స్టార్ట్ అయింది. ఇట్లా ఇట్లా నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల కాదు ఇంకా అని చెప్పి నేను హంగర్ స్ట్రైక్ మీద కూర్చున్నా. నేను చచ్చిపోతాను, నా వల్ల కావట్లేదు అని. 20 days ఏమో తినలేదు సార్ నేను ఫుడ్. అసలు తినలేదు. ఫోర్స్ చేస్తే 10 కిలోలు పడిపోయాను నేను. వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఫోర్స్ఫుల్గా తినిపించారు. తినిపిస్తే బాత్రూమ్లో వెళ్ళి కక్కేసుకున్నాను. ఐ వాంటెడ్ టు డై, ఐ డోంట్ వాంట్ దిస్ ఫీలింగ్ అని హాస్పిటలైజ్ అయిపోయా. బాగా ఏడ్చేదాన్ని. హాస్పిటలైజ్ అయిపోతే డాక్టర్ అడిగాడు, ఏంటి అమ్మ ఇలా అయిపోయింది, లంగ్స్ మొత్తం ఫ్లమ్ ఉంది, ఇలా ఎందుకు ఏడుస్తుంది ఇంతగానం, ఈ అమ్మాయి ఇలాగే కంటిన్యూ అయితే చచ్చిపోతుంది, దిస్ ఈజ్ హెల్త్ కండిషన్ బాగాలేదు ఈ అమ్మాయి అంటే, అమ్మాయికి కొంచెం మెంటల్ ఉంది, ఫోర్స్ఫుల్గా పెళ్లి చేశారు మాకు అని అలా చెప్పి అలా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసారు. ఇవన్నీ వింటుంటే అసలు మా అమ్మ వాళ్ళు ఏం ఫోర్స్ చేసి మా అమ్మని రమ్మన్నారు. మా అమ్మ ఇంటికి వచ్చి ఏమంటుంది, ఈ అమ్మాయి మా ఇంట్లో చెడ్డది, ఈ అమ్మాయి వల్లే నాది మా ఆయనది డివోర్స్ అయిపోయింది, ఈ అమ్మాయి మాకు పట్టిన దరిద్రము అని మా అమ్మ తెప్పడం స్టార్ట్ చేసింది. నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే చూసి ఇంకా ఒకరోజు ఏం చేసినా కొంచెం తెలివి వాడదామని చెప్పి నా హస్బెండ్తో వెళ్ళి కూర్చొని, నువ్వు పేపర్ మీద సైన్ పెట్టించుకున్నావు, ఇందులో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో నేను చేసిన అని చెప్పిన, మిగతా వాళ్ళందరితో ఒక్కడిని ప్రూవ్ చేయి, నేను వాళ్ళతో పడుకున్నాను ఒక్కరితో ప్రూవ్ చేయి, నువ్వు చెప్పింది నేను చేస్తా, నువ్వు ఒక్కరు కానీ ప్రూవ్ చేయలేదు అనుకో నేను ఏం చేయాలో అది చేస్తాను. ఏం చేస్తావు అన్నాడు. ఏం చేయాలో అది చేస్తా అంటే ఏం చేస్తావు, ఏంది నీ ధైర్యం అని మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసాడు. నీకు తెలియని విషయం ఏంటంటే, నీకు తెలియకుండా నేను ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మీరు నన్ను చేసిన అబ్యూస్ అంతా రికార్డ్ చేసిన. చేయలేదు, ఇదంతా రికార్డ్ చేసిన. ఇది తీసుకెళ్లి బయట చెట్లలో పెట్టి నా సీక్రెట్ ఫోన్ దొరికింది కదా, అంటే అప్పటికి సీక్రెట్ ఫోన్ దొరికేసింది నాది, మా ఫ్రెండ్ ఇచ్చిన ఫోన్ దొరికింది కదా, ఇందులోంచి ఫోన్ చేసి మా చెల్లికి పిలిపించుకొని మా చెల్లి తీసుకొని వెళ్ళింది. ఇక్కడ ఏమైనా తేడా చేస్తే మా చెల్లి నా వీడియోలు రిలీజ్ చేయమని చెప్పి పెట్టినా డైరెక్ట్ గా. నేను సాక్షి నుంచి మీడియా నుంచి వచ్చిందాన్ని, మీరు నాతో గేమ్స్ ఆడితే నేను కూడా గేమ్స్ ఆడగలుగుతా అనగానే ఒక గంటలు మాయమైపోయారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాయమైపోయి మాట్లాడుకున్నారు. వచ్చి ఇంకా ఇట్లా బేబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇట్లా కాదు కొంచెం స్ట్రెస్లో ఉండే అందుకే ఇలా చేసా, సారీ ఐల్ బీ నైస్ టు యూ అని ఇంకా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనమాట. చూసాను అవి ఇచ్చేసాయి కదా, వీడియోలు తెచ్చేసాయి కదా అంటే, నేను తీసుకురాను, నాకు సేఫ్ అనిపించినప్పుడు నేను తీస్తాను అంటే, ఇంకా అత్తగారు బిహేవియర్ మారిపోయింది, హస్బెండ్ బిహేవియర్ మారిపోయింది. కొంచెం మామగారు కొద్ది గొప్ప బెటర్ ఉండే, ద మోస్ట్ కొంచెం రెస్పెక్ట్ అనిపించింది నాకు మామయ్య గారు. ఇలా నడిచింది. దీని తర్వాత ఒక 1 weekలో ఒకేసారి మారారేమో అనుకొని ఎడ్డినలాగా చెప్పేశాను, నేను అబద్ధం చెప్పా, అసలు ఏం చేయలేదు, రికార్డ్ ఏం చేయలేదు అంటే మళ్ళీ అబ్యూస్ స్టార్ట్. ఇంకా ఇలా అంటే ఇవి బేసిక్ చెప్తున్నాను, ఇంకా చాలా జరిగాయి. తర్వాత ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఇక్కడ అని చెప్పి, నేను పీరియడ్స్ వచ్చాయి ఆ రోజు నాకు, నేను పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటా మెడికల్ షాప్ దాకా వెళ్ళేసి అని చెప్పి ఆ సీక్రెట్ ఫోన్ తీసుకొని మెడికల్ షాప్ దాకా వెళ్ళి అక్కడ నుంచి జంప్ అయిపోయి ఒక రైల్వే స్టేషన్ బస్ స్టాప్ లో కూర్చున్నా, సికింద్రాబాద్ లో బస్ స్టాప్ లో కూర్చొని ఇంకా నా ఫోన్ బుక్ మెయింటైన్ చేసేదాన్ని, బికాస్ ఫోన్ లాగేసుకున్నాడు కదా, సేఫ్ సైడ్ అన్ని ఫోన్ బుక్ లో రాసుకున్నా. ఆ ఫోన్ నంబర్స్ నాకు ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉండే అప్పటికి, అందరికి ఫోన్ చేస్తే ఎవ్వరు హెల్ప్ చేయలే. నాకు ఎక్కడ పోలో అర్థం కావట్లేదు, అలా కూర్చొని ఆలోచిస్తున్నా, దగ్గర డబ్బులు లేవు. హస్బెండ్ కాల్ చేసిండు, బికాస్ తనకి ఫోన్ దొరికింది. కాల్ చేసి ఎక్కడున్నావు నువ్వు అంటే, నేనైతే ఇంటికి రాను, ఐమ్ డన్, ఐ వాంట్ టు లీవ్, నువ్వు ఏం పీకినా నేను రాను అంటే కాల్ కట్ అయింది. మళ్ళీ కాల్ చేశాడు, కాల్ ఎత్తితే ట్రైన్ చప్పుడు వస్తుంది. నేను రైల్వే ట్రాక్ మీద నిల్చున్నా, నువ్వు ఎప్పుడున్నావో చెప్పకపోతే నేను చచ్చిపోతా ఇక్కడ అని చెప్పాడు. సరే ఇక్కడ ఉన్నా అని చెప్తే వచ్చాడు. వచ్చి ఇంటికి వాళ్ళంటే నేను రాను అన్నా. మీ ఇంటికి వెళ్దాం వస్తావా అంటే సరే అని చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళాడు.
తీసుకెళ్ళి మా అమ్మ దగ్గర పెట్టి తప్పైపోయింది, నేను మారుతాను, ఐ విల్ బీ ఎ బెటర్ పర్సన్, ఐఎమ్ సారీ, ఐ షుడెంట్ హవ్ డన్ దట్, కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండని అండి, విల్ టాక్ అది అని చెప్పి మా అమ్మ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి మా అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు వచ్చావు నా దగ్గర అంటే, హస్బెండ్ ఉన్నప్పుడు సరే నాన్న నేను చూసుకుంటా, ఐ విల్ టాక్, యూ డోంట్ వరీ అది అని మంచి మాట్లాడింది. తను వెళ్ళిపోగానే ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎందుకు వచ్చావు నువ్వు దెంగ ఇంట్లోంచి, ఇలా మాట్లాడింది. నాకేం అర్థం కావట్లే. అందరూ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరైనా వస్తే షీఈస్ గోయింగ్ త్రూ అ లాట్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ అంటే, అట్లా కూతురు సంతోషం కంటే పెళ్ళి ఇంపార్టెంటా, డివోర్స్ ఇప్పించేసే కదా అంటే, అదే ఆలోచిస్తున్నా, డివోర్స్ ఇప్పించేస్తా అది ఇదని అందరితో అలాగే మాట్లాడుతుంది. నా దగ్గరకు వచ్చి దెంగే నువ్వు ఏంది నీ లొల్లి అని ఇట్లా అంటుంది. అసలు అర్థం కావట్లే నాకు. తర్వాత వచ్చారు, మళ్ళీ కాంప్రమైజ్ అవుతా అన్నారు. కాంప్రమైజ్ అవుతా అంటే నేనైతే ఆ ఇంటికి రాను, నేను బయటికి ఏదైనా బయట ఉందాం కావాలంటే నేను ఇంటికైతే రాను అంటే, వాళ్ళ పేరెంట్స్ ఏమో మా ఫ్యామిలీలో చిచ్చు పెడుతుంది, పేరెంట్స్కి పిల్లల్ని దూరం చేస్తుంది అది ఇదని మా పేరెంట్స్ అనడం స్టార్ట్ చేసిండ్రు. మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి, నాకు ఇది వద్దు, నాకు వద్దు, నా వల్ల అవ్వట్లేదు. ఫైనల్గా ఇంకా బయటకు వచ్చేసినాను. బయట కూడా హరాస్ చేసిండు. TV9లో వేరే వేరే జాబ్స్ కోసం ట్రై చేస్తే అక్కడ వచ్చి కొట్టడం, రోడ్డు మీద జుట్టు పట్టి లాగేసి కొట్టేది, రోడ్డు మీద కొట్టేది, ఛానల్స్కి వచ్చి. TV9 వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాము, హెల్ప్ చేస్తా, ఎవరు అడ్డం పడేవాళ్ళు అంతే. TV9 వాళ్ళైతే నీ డివోర్స్ అయిపోయినాక అప్లై చేసుకో గాయత్రి, ఈ నాన్ సెన్స్ అంతా ఛానల్ ముంగడ వద్దు అని అన్నారు. అదేంటి మరి మీరు జాయిన్ అయ్యేటప్పుడు నా పరిస్థితి ఇలా ఉందంటే హెల్ప్ చేస్తామన్నారు కదా అంటే, ఇది ఎక్స్ట్రీమ్ కేసు ఉంది, ఇది మా వల్ల కాదు అని చెప్పి, నాకు దట్ వాజ్ ద జాబ్. నేను ఆ జాబ్ లేకపోతే నాకు డబ్బులు లేవు, బయట చిన్న చిన్న జాబులు చేసుకొని సర్వైవ్ అవుతున్నాను, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఏం లేదు, అది కూడా పోయింది. ఇంకా మీడియాలో కనిపిస్తే ఎక్కడ కనిపిస్తే అక్కడికి వచ్చేస్తున్నాడు. మీడియా ఛానల్ కాకుండా అంటే ఆన్ స్క్రీన్ కనిపించని జాబ్ ఏదైనా చేసుకుందామని, అప్పుడు వాయిస్ గేట్ అన్న కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచన లేదా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేదు సార్ పోలీసు. పోలీస్ పట్టించుకోలేదు, డొమెస్టిక్ వైలెన్స్ పెద్ద పట్టించుకోవాలి. సో వాయిస్ గేట్ అనే కంపెనీ ఉండే, అందులో వాయిస్ రికార్డింగ్స్ ఉంటుండే. అంటే ఎయిర్టెల్కి, ఐడియా, వీళ్ళన్నిటికీ వాయిస్ వస్తాయి కదా, వాయిస్ మెసేజెస్, రీఛార్జ్ చేసుకోండి, ఆఫర్స్, అవి అలాంటి వాయిసెస్ చెప్పేదాన్ని. సో అక్కడ జాబ్ నేను పీజీలో ఉండేదాన్ని. 3000 రూపీస్ మంత్లీ పీజీలో. అది చాలా చిన్న ప్లేస్. అక్కడ కూడా చాలా దారుణాలు. అంటే అక్కడ కూడా ఒక లెస్బియన్ అమ్మాయి నా మీద రేప్ అటాక్ చేసింది. సూపర్ డెవలప్మెంట్ ఇండియా. అసలు చాలా హిఫ్టే ఉండేది అమ్మాయి, లైక్ 5'10" హైట్ ఉండేది. బేసికల్లీ లెస్బియన్స్, ప్రాపర్ లెస్బియన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. నేను కూడా అందులో అదే కేటగిరీలోకి వస్తా, కానీ కన్సెంట్, బేసిక్గా కన్సెంట్ అనేది ప్రాబ్లం. యువర్ అట్ మైండ్, దానికి లాక్ ఆఫ్ లవ్ కారణం, ఆడమ్మగా అది కాదు, ప్రేమ. ఓకే, హాస్టల్ జరిగింది. అక్కడ వచ్చి కొట్టేవాడు, హాస్టల్కి వచ్చి. తర్వాత నేను ఏం చేసిన అంటే, ఇలా కాదు, నాకు ఏదో ఒక అన్సర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నాకు అన్సర్ చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. సో అన్సర్తో కూడా తిను ఇలాగే చాట్ చేసిండు అనమాట. సో నాకు అన్సర్స్ అన్ని ప్రూఫ్లు తీసుకొచ్చి చూపించాడు. గాయ్ నువ్వు ఇట్లా మాట్లాడావు, నీ ఐడి నుంచి ఇట్లాంటి కాన్వర్సేషన్స్ అవుతున్నాయి, ఇవి నీకు సేవ్ చేస్తే నువ్వు కేసు నడుస్తుంది, నీకు ఇవి హెల్ప్ అవుతాయి అని చెప్పి నాకు కొన్ని ప్రూఫ్లు అవి హెల్ప్ చేసిండు, స్క్రీన్ షాట్లు. దాని తర్వాత వాయిస్ రికార్డర్ ఒకటి కొనిచ్చిండు. నీ దగ్గర హెల్ప్ అనేది లేదు, నీకు ఎవరు సపోర్ట్ లేరు, ఇప్పుడు నేను నీ ఫ్యామిలీ కాదు, నేను బయట పర్సన్ని, నేను వస్తే నువ్వు ఇవ్వడానికి కొట్లాడతాను అంటే, మా చిన్న ఏజ్కి అర్థమైనంత హెల్ప్ చేసిండు. ఈ వాయిస్ రికార్డర్ పెట్టుకో, కాన్వర్సేషన్స్ అన్ని రికార్డ్ చెయ్యు, నువ్వు కోర్టులో సబ్మిట్ చేయడానికి నీకు ఒక ప్రూఫ్ ఉంటుంది, వాడు ఎంత మ్యానిపులేట్ చేస్తున్నాడు అది ఇది అని చెప్తే సరే అని, ఇంకా చాలాసార్లు వచ్చి హాస్టల్ దగ్గర గొడవ, అదే పీజీ దగ్గర గొడవ చేసేవాడు. ఇంకా అందరు ముంగట ఎందుకు ఈ డ్రామా అని చెప్పి ఐ యూస్ టు గో, పిలిస్తే తీసుకెళ్తే బయట కాఫీ షాప్ కానీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కానీ అలా తీసుకెళ్లేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని నా క్లాసులు వీకేది, మా వాడు మంచోడు, మేము నేళ్ళ నుంచి మా ఫ్రెండ్ అది దాన్ని. ఇక్కడ మొలెస్టేషన్ చేస్తుంది ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, ఎవరు నమ్మట్లేదు. డొమెస్టిక్ వైలెన్స్ చేసేవాళ్ళు సైకలాజికల్లీ, ఫిజికల్లీ బయట నేను చాలా మంచోడిని అనేది ఎక్స్పోజ్ చేస్తారు, అది వాళ్ళ డిఫెన్స్ మెకానిజం. సో అలా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలా బ్రెయిన్ వాష్ చేసి, ఒకరోజు న్యూ ఇయర్ పార్టీకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో కూర్చోబెట్టి, మావాడు అట్లా కాదు, మారుతాడు అది ఇది అని అన్ని డైలాగులు కొట్టి, సరే అని అన్న తాగుదాం అని చెప్పి, ఇంకా సరే చిల్, చియర్స్ టు బెటర్ లైఫ్, చియర్స్ టు చేంజ్ అనుకుంటూ న్యూ ఇయర్ పార్టీ రోజు తాగా. ఆ రోజు మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి ఫోర్స్ చేశాడు.
ఫోర్స్ చేసాడా రేపు చేసాడా? ఫోర్స్ చేశాడు. ఫోర్స్ చేస్తే ఇంకా గట్టిగా అరిచేసరికి అందరూ వచ్చారు, పారిపోయాడు. కావాలన్న మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ ఆమె ఏమంది తెలుసా, అబద్ధాలు చెప్తుంది, మావాడేందో మాకు తెలుసు, జస్ట్ ఇంత డ్రామా ఎందుకు ఆడుతుందని నన్ను రోడ్డు మీద వదిలేసి అందరూ వెళ్ళిపోయారు అర్ధరాత్రి. అప్పుడు ఆన్సర్ కాల్ చేస్తే ఆన్సర్ వచ్చి తీసుకెళ్ళాడు. ఓకే. సో అట్లా నాకు డివోర్స్ అయ్యే వరకు కూడా నాకు ఆన్సర్ హెల్ప్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేశాను. మ్యూచువల్ డివోర్స్. అంటే నా గోల్డ్, నాకు పెళ్లికి ఏదైతే గోల్డ్ పెట్టారో నా దగ్గర అప్పుడే ఫోన్ ఉండే, ఆ ఫోన్ 2 తీసేసుకున్నాడు. ఈ 2 ఇచ్చేస్తే నేను మ్యూచువల్ డివోర్స్ ఇస్తాను. 2 ఏళ్ళు తిప్పాడు. 2 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగా. ఆ లాయర్లు కూడా గెలికారు నన్ను, పోలీస్ స్టేషన్లో గెలికారు, లాయర్స్ గెలికారు. ఇవన్నీ అర్థం కాలే. ఇంకా నా కేసు నేనే కొట్లాడుకున్నా. ఐ డి నాట్ హ్యావ్ ఎ లాయర్, ఐ ఫాట్ మై సెల్ఫ్. వెళ్తే నాకు ఇంకా సపోర్ట్గా ఆన్సర్ ఉండేది. నాకు డివోర్స్ పేపర్స్ చేతికి వచ్చిన తర్వాత ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంది ఆన్సర్. ఏం నీకు హ్యాపీనెస్ లేదా, నీ ఫేస్లో జాయ్ కనిపించట్లేదు ఏంటి అంటే, ఏమో నాకు తెలియట్లేదు. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏ సెలబ్రేషన్ లేదు లైఫ్లో. నేను స్పెషల్ అన్న ఫీలింగే ఇవ్వలేదు నా పేరెంట్స్ నాకు. దానివల్ల ఏంటంటే నేను ఏదైనా సాధించినా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఫీలింగ్ కూడా, ఎమోషన్ కూడా లేదు నాకు. సో అలా నంబైపోయినా. బట్ ఇంక అక్కడ నుంచి ఇంకా అప్పుడు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. నేను ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిట్టాడు, మీ అమ్మని చంపేస్తా, మీ చెల్లెల మీద యాసిడ్ పోస్తా, ఇలా బెదిరించేవాడు నాకు. సో అప్పుడు ఇలా కట్ చేసుకున్నా, 5 స్టిచెస్ పడ్డాయి. ఇది మళ్ళీ స్కూల్ మేట్ హూ బికేమ్ ఏ డాక్టర్. ఒక రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది, బెడ్ మొత్తం బ్లడ్ అయిపోయింది, రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. గంట అయింది, నేనేం చచ్చిపోవట్లేదు ఏంటి, నాకు చావు రావట్లేదు ఏంటి, నేను ఇంకా యాక్టివ్గానే ఉన్నా, కళ్ళు కూడా తిరగట్లే. చూసా, గంట చూసా, 2 గంటలు చూసా, ఏం అవ్వట్లేదని ఫ్రెండ్కి కాల్ చేసా. కౌశిక్ అని ఫిల్మ్ సైడ్లో ఫ్రెండ్ అనమాట. 2 o'clock midnight ఫోన్ చేస్తే వాడు, కార్తీక్ అని 2 ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి చూసి నేను ఏం చేసినా, మళ్ళీ ఇదంతా వేరే వాళ్ళు చూస్తే బాగోదని రూమ్ అంతా తూడ్చేసి, ఆ దుప్పటితో తూడ్చేసి ఇంత పెద్ద దుప్పటి తీసుకెళ్ళి ఇది పడేయండి ఎక్కడన్నా అంటే, చూసి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. ఏంది ఇంత బ్లడ్, ఇది మొత్తం బోన్స్ కనిపించినాయి సార్, మొత్తం బోన్స్, ఫ్లెష్ అన్ని కనిపించాయి. అంటే మైండ్ ముద్దుబారింది, అందుకే సజెషన్స్ కరెక్ట్గా ఇవ్వక చంపలేదు. కరెక్ట్. అది లేకపోతే ఎవరైనా అంత బ్లడ్ పోతే ఫస్ట్ స్పృహ ఉండదు, అలాగే పోతారు. దాన్ని డెస్టినీ అంటారు, బతకాలనుంది. తర్వాత ఫ్రెండ్స్ తీసుకెళ్ళి కిమ్స్ లో తీసుకెళ్తే ఎఫ్ఐఆర్ అన్నారు. అమ్మో ఎఫ్ఐఆర్ ఏంటి, మధ్యరాత్రి ఇదేంది ఇది అని చెప్పి ఆలోచిస్తే స్కూల్ మేట్ ఒకతను డాక్టర్ అయ్యాడు అనమాట, వంశీకృష్ణ అని. తనకు కాల్ చేస్తే తను వచ్చి గాంధీ హాస్పిటల్కి వచ్చాయని చెప్పి స్టిచెస్ వేసాడు. వేసిన తర్వాత వాస్క్యులర్ సర్జరీ ఏదో చెప్పాడు, దాని పేరు. నీకు తెగాల్సిన నర్వ్ తప్ప అన్ని తెగాయి, ఆ ఒక్క నర్వ్ తెగలేదు, దట్ కుడ్ కిల్ యూ అని చెప్పి. డైవర్స్ అయిపోయారు. తర్వాత ఏం జరిగింది? సో ఆ టైంలో నాకు స్టిచెస్ ఉన్నాయి, జాబ్ చేసుకుంటున్నా, స్టిచెస్ ఉన్నాయి. అప్పుడు నాకేంటంటే మా అమ్మని మిస్ అవుతున్నాను నేను. అంటే మా అమ్మ హర్ట్ చేసిందని తెలుసు, మ్యానిపులేట్ చేసిందని తెలుసు, కానీ చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో పెరగలేదు. హాస్టల్లో అత్త మేనత్త వాళ్ళ ఇంట్లో అలా బయటే పెరిగా. సో చిన్నప్పటి నుంచి అమ్మ కావాలనే ఒక ఫీలింగ్ ఉండిపోయింది. సో డివోర్స్ అయిపోయిన తర్వాత మా అమ్మకి రెగ్యులర్గా ఫోన్ చేసేదాన్ని, అమ్మ రావచ్చా, ఒక్క రోజు నీ దగ్గర ఉంటా అంటే, నెలకు ఒకసారి సరే బిజీ ఉందని ఫోన్ పెట్టేసేది. ఒకసారి ఇట్లా చేయి కట్ చేసుకున్నా, ఫుల్ ఫీవర్గా ఉంది, నా వల్ల అవ్వట్లే, వస్తా కదా అంటే, సరే రాంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఉన్న తర్వాత ఇంకా అన్ని వంటలు చేస్తున్నా. అంటే మా అమ్మని మిస్ అయ్యాను కదా, నాకు వంటలు చేయడం వచ్చు. సో ఇవన్నీ చేసి పెడుతుంటే, అమ్మ విలువ తెలుస్తుందా ఇప్పుడు నీకు అంది. అంటే అమ్మ కావాలి అన్న కోరిక ఉంది, కానీ నిన్నైతే నేను మిస్ అవ్వట్లేదు, అలవాటు అయిపోయింది అమ్మ లేకుండా చిన్నప్పటి నుంచి. బతకగలనా అంటే బతకగలను, కానీ ఉంటే బాగుండన్న ఫీలింగ్ ఉంది అని చెప్పా నేను ఇంట్లోంచి అన్నది. సరే మళ్ళీ సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్ సూపర్. అంటే నిజమే చెప్పా, అమ్మ కావాలి అని కోరిక ఉంది, కానీ అమ్మ లేకుండా కూడా బ్రతకడం అలవాటు అయిపోయింది. నేను ఇన్ఫెంటాస్టిక్ అనలే, మీ అమ్మగారు అంటున్నా, పుణ్యత్వం లేకుండా బాగుండాలి. సరే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాని తర్వాత నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ స్టక్ అయిపోయినా, 103 ఫీవర్ వచ్చింది. ఇది కట్ చేసుకొని ఉన్న పీరియడ్ స్టార్ట్ అయినాయి, చలి పడదు, నేను చచ్చిపోతానా అనుకున్న టైంలో మళ్ళీ ఆన్సర్కి లాస్ట్ 50 పైసా మెసేజ్కి బ్యాలెన్స్ ఉండే అంతే. అప్పుడు మెసేజెస్ కూడా డబ్బులు కట్ అయ్యేవి. సో నేను ఆలోచించుకొని నా వల్ల అవ్వట్లేదని ఇంకా రాత్రి 2 o'clock నేను హెల్ప్లెస్ ఫీల్ అయిపోయి ఆన్సర్కి మెసేజ్ పెట్టా, కెన్ యూ రెస్క్యూ మీ, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డై అని మెసేజ్ పెట్టి పాడుకుండిపోయా. నిద్రలోకి వెళ్ళిపోయా, ఏం వెళ్ళిపోయా నాకు తెలియదు. కట్ చేస్తే మళ్ళీ హాస్పిటల్లో లేచిన.
మా ఓనర్ దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకొని నన్ను వచ్చి లేపుకొని హాస్పిటల్లో తీసుకెళ్ళి పెట్టారు. ఒక 1 week ముస్లిం బంచ్ ఆఫ్ బాయ్స్ 10 boys వాళ్ళే చూసుకున్నారు. ఆ 10 days తర్వాత నేను కొంచెం హోష్లోకి వచ్చి. అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? లేరు అసలు లేరు. ఎందుకు లేరు? లేరు అంటే అమ్మాయి జీవితంలోకి అబ్బాయిలు వస్తారు, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలంటే మనం వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, నేనే తప్పించుకొని పారిపోతూ ఉన్నా, దారిలో అబ్బాయిలు కలుస్తున్నారు. సో అలా 20 years నుంచి ఒక షాడో లాగా నన్ను ఆన్సర్ ఏదో ఒకలాగా కాపాడుతుంటాడు. అంటే ఎప్పుడు ప్రత్యక్షంగా నా లైఫ్లో ఉండడు, కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చేది ఆన్సర్. అబ్బాయిలో ఫాదర్ ఫిగర్ చూసుకుంటావా? నీ డ్రీమ్ ఫాదర్? తెలియకుండానే మనం సబ్కాన్షియస్గా చూసుకుంటాం. బేసిక్గా నేను సాగర్ అన్న ఫ్రెండ్, అన్సర్ అన్న ఫ్రెండ్, వీళ్ళిద్దరిలో నేను ఫాదర్ ఫిగర్ చూసుకుంటాను. అంటే రిలేషన్షిప్లో చూసుకుంటాము, బట్ నాకు వీళ్ళ దగ్గర నేను ప్రొటెక్టెడ్గా ఫీల్ అవుతా. బేసికలీ ఫాదర్ ఫిగరే బేసికలీ కదా. సో అబ్బాయిలు అంటే నీకు చాలా మంచి చెప్పిందండి. నన్ను కాపాడిందే వాళ్ళు సార్, నన్ను కాపాడిందే అబ్బాయిలు, నాకు ధైర్యం నేర్పించిందే అబ్బాయిలు. జీవితంలో ఎంత నొప్పి అయినా సరే నవ్వుకుంటా ఉండడం నేర్చుకున్నది నేను అబ్బాయిల దగ్గర నుంచి. సో అబ్బాయిలందరూ 6 ఏళ్ళ అబ్బాయిల నుంచి నాలాంటి సర్వీస్ అయిపోయిన పనుల వరకు నీకు దండలేరు, సన్మానం చేయాలి. ఎందుకంటే మీ అమ్మాయిలు అబ్బాయిల్ని నోటికొచ్చిన తిట్లు, నోటికి రాని తిట్లు తిడతారు కదా. సో అబ్బాయిలని అభిమానించి ఒక అమ్మాయి దొరికింది ఇండియాలో. సూపర్, ఫ్యాంటాస్టిక్. అబ్బాయిల మధ్యలో పెరిగాను సార్, నన్ను అడిగితే అబ్బాయిల మధ్యలోనే పెరిగాను నేను. సేఫ్గా పెరిగా. అంటే మొలెస్ట్ చేయలేదా ఉన్నాయా అంటే అన్ని కథలు ఉన్నాయి, చాలా జరిగాయి. కానీ అందులోంచి నన్ను ప్రొటెక్ట్ చేసి నన్ను మళ్ళీ కాపాడింది నా ఫ్రెండ్సే, మేల్ ఫ్రెండ్సే. ఇది మగాళ్ళందరికీ గర్వపడే రోజు ఇది, నిజంగా రియల్లీ. అందరూ తెలుసు మగాళ్ళకి, ఆడవాళ్ళు ఇప్పటి జనరేషన్ కానీ పాత జనరేషన్ తక్కువ. నోరు తెరిస్తే కుక్కలు, పందులు, ఇంకా రకరకాలు గొప్ప గొప్ప పిలుస్తూ ఉంటారు నవ్వు తెరిస్తే. సో మగాళ్ళందరి తరఫు నుంచి నీకు థ్యాంక్స్, ఈ ప్రౌడ్ అబౌట్ దట్. ఎందుకంటే తిట్లు విని 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 వినసొంపుగా ఉంది, సూపర్గా ఉంది, ఎనర్జీని ఇస్తుంది మగాళ్ళకి. ఓకే, అక్కడి నుంచి సినిమా అనేది ఇప్పుడు పెట్టుకున్నావా? అప్పుడు అంబిషన్ ఉంది, ఓకే, ట్రై ఏమైనా చేసి? నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు సార్, సింగర్ అవ్వాలని ఉండే. చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నా నేను, సీక్రెట్గా నేర్చుకున్నా. ఇంట్లో తెలిసి కొట్టారు డాడీ. నేను సీక్రెట్గా ఫ్రెండ్స్తో కలిసి రికార్డ్స్ కూడా చేసా, సాంగ్స్ కొన్ని రికార్డింగ్ చేస్తా. అవి ఐ వాజ్ ఇప్పుడు స్మోక్ చేయడం వల్ల, డిప్రెషన్కి ఏడవడం వల్ల థ్రోట్ అంతా. బట్ యు ఆర్ సింగర్. యా, ఐ యామ్. యు కెన్ కరెక్ట్ దట్, ప్రాబ్లం కాదు. ఓకే. సో అట్లా పాటలు రికార్డ్ చేసినా ఇంట్లో కొట్టేసి నన్ను మాన్పించేసారు. సో అదే అలా జరిగిపోయింది. ఓకే, కమింగ్ టు సినిమా ఫీల్డ్. సో నేను సింగర్ అవ్వాలనుకున్నా. ఎన్రికే ఇగ్లేసియస్ అన్న ఫేవరెట్ సింగర్ ఉన్నాడు, స్పానిష్ సింగర్ అనమాట. తను ఇంగ్లీష్ సాంగ్స్ విన్నా అంటే ఇంత టాక్సిక్ మొగోళ్ళు, అంటే మా నాన్న, మా హస్బెండ్, నా చుట్టుముట్టున్న మొగోళ్ళ క్యారెక్టర్లు అన్ని చాలా టాక్సిక్ ఉండే సార్. 10th class హాలిడేస్ లో నేను ఫస్ట్ టైం ఎన్రికే ఇగ్లేసియస్ పాటలు వినడం స్టార్ట్ చేశా. నా లైఫ్ లో ఉన్న ఫస్ట్ మేల్ పాజిటివ్ ఎనర్జీ ఎన్రికే ఇగ్లేసియస్. తను ఆడోళ్ళ కోసం పాటలు పాడతాడు. అంటే నా జీవితంలో ఒక మొగోడు వస్తే ఇలా ఆలోచించేవాడు కావాలి నాకు. అంత బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే నేను నీ కోసం, నేను నీ బాయ్ ఫ్రెండ్ అయితే, నేను నీ హస్బెండ్ అయితే, నేను నీకు ఇలా చేయాలనుకుంటున్నా, నేను ఇలా చూడాలనుకుంటున్నా అని ఉంటాయి సాంగ్స్ అన్ని. సో దట్ ఇంప్రెస్డ్ మీ అ లాట్. సో నేను ఇంకా డైనా కింగ్ అని ఒక సింగర్ ఉన్నారు, ఎన్రికే ఇగ్లేసియస్, వీళ్ళిద్దరు మేల్ ఫిగర్ నాకు ఎన్రిక్, ఫీమేల్ ఫిగర్ డైనా కింగ్ సాంగ్స్ విని నాకు అమ్మని చూసుకున్నాను నేను డైనా కింగ్ లో. నాకు ప్రశ్నలకి జవాబులు ఆమె పాటల్లో దొరికేవి. సో అలా ఆ సాంగ్స్ నన్ను కాపాడే, నాకు కొద్దో గొప్ప జ్ఞానం ఇచ్చినాయి ఆ సాంగ్స్. అవన్నీ పాప్ సాంగ్సే, కానీ దాంట్లో చాలా భావం దొరికింది, చాలా సేఫ్టీ దొరికింది, చాలా జవాబులు దొరికాయి నాకు. సో వాళ్ళిద్దరు ఎప్పుడు నాకు బిగ్గెస్ట్ ఐడల్స్, నాకు ఎన్రికే ఇగ్లేసియస్ కానీ డైనా కింగ్ కానీ. సో అట్లా ఫస్ట్ నాకు యూఎస్ వెళ్ళాలి, ఎన్రికే ఇగ్లేసియస్ తో సాంగ్ చేయాలని కోరిక పుట్టింది చిన్నప్పుడు. ఇంజనీరింగ్ మొత్తం ఎన్రిక్ సాంగ్స్ వినడం, స్పానిష్ కూడా పాటల వరకు నేను నేర్చేసుకున్నాను. నాకు ఎన్రిక్ ఆల్మోస్ట్ ఒక 100 పాటల్లో పాడేస్తాను నేను. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళాలి, ఫ్రెండ్స్ అందరూ యూఎస్ అప్లై చేస్తున్నారు. యూఎస్ వెళ్ళిపోయి ఎన్రికే ఇగ్లేసియస్ని కలుస్తా, నేను పాట చేస్తా, అలా స్కెచ్ చేసుకున్నా. పాస్పోర్ట్ అప్లై చేసిన ప్రతిసారి ఇంట్లో చింపేస్తారు. పేరెంట్స్ సిగ్నేచర్ మ్యాండేటరీ ఉండేది అప్పుడు, చింపేసేవాళ్ళు డాడీ పాస్పోర్ట్ అప్లికేషన్.
ఏం చేయాలి అర్థం అయ్యేది కాదు. సరే ఇప్పుడు యూఎస్ వెళ్ళలేకపోతున్నా, ఇక్కడేం పీకగలుగుతా అని చెప్పి ఫస్ట్ టీవీ ఛానల్ అవన్నీ స్టార్ట్ జాబ్లోకి వెళ్ళావు. తర్వాత సినిమా ఫీల్డ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? 2006 నుంచి మూవీ ఇండస్ట్రీ ఫస్ట్ ఫిల్మ్ ఏది? ఫస్ట్ ఫిల్మ్ ఐస్ క్రీమ్ 2 ఆర్జీవి గారితో. ఆర్జీవితో ఏ సినిమాది? ఐస్ క్రీమ్ 2. ఐస్ క్రీమ్ 2. ఓకే ఓకే. దానికి ముందు ఒక సినిమా చేశాను బందూక్ అని చెప్పి. అది ఆన్లైన్లో రిలీజ్ అవ్వలేదు, థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక 2 days తర్వాత తీసేశారు. తెలంగాణ ఫార్మేషన్ మీద తీశారు. టు స్టార్ట్ అది చేసా, బట్ డెబ్యూ సాలిడ్గా అంటే ఐస్ క్రీమ్ 2. ఎన్ని సినిమాలు చేసేవాళ్ళ మొత్తం ఇప్పటికి? ఇప్పటికి ఒక 30 సినిమాల్లో చేశాను సార్. లాస్ట్ 2 yearsలో కానీ 3 yearsలో ఏమైనా సినిమా చేసావా? 23 లాస్ట్ సినిమా హైదరాబాద్ నైట్స్. హైదరాబాద్ నైట్స్ అది రిలీజ్ కుంది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్. మంచి క్యారెక్టర్. హీరోయిన్ గా చేశాను. హీరోయిన్ చేసావు. ఓ వెరీ గుడ్. వెబ్ సిరీస్ ఏమన్నా యాక్ట్ చేస్తున్నావు గాయత్రి? ఇప్పుడు ప్రస్తుతం 1 year నుంచి నాకు అసలు వర్క్ లేదు, ఎవరు పిలవట్లేదు నన్ను. ఓకే. బిఫోర్ వరకు చేశాను, బంచ్ ఆఫ్ వెబ్ సిరీస్ చేశాను. అవునా? దాంట్లో సంపాదన ఎలా ఉండేది? అయితే ఈ కరోనా పడిపోయిన దగ్గర నుంచి, కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువైంది సార్. ఇంతకుముందు నేను 50,000 per day తీసుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూట్అవుట్ ఎట్ ఆలేరు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేసిన కరోనా టైంలో. మోస్ట్ ఎక్స్‌ప్లాయిటెడ్ ఫీల్ అయ్యాను నేను ఆ ప్రాజెక్ట్లో. ఓకే. ఆ ప్రాజెక్ట్కి నాకు పర్ డే 7,000 ఇచ్చారు. హెల్ప్లెస్ ఉండే, నా దగ్గర డబ్బులు లేవు, వర్క్ లేదు కాబట్టి మూసుకొని, అది కూడా అన్ని అబద్ధాలు చెప్పారు. 40 members ఉంటారు సెట్లో, సేఫ్టీ ఉంటుంది, అది ఇది ఉంటుంది అన్నీ చెప్పారు. కానీ 200 people ఉన్నారు సెట్లో. అన్ని అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అక్కడ నాకు నచ్చలేదు. బట్ అవసరం, మూసుకొని చేసుకుందాం అంతే. మీకు చెప్పడం మర్చిపోయాను, ఒక మూవీ అంటే నెక్స్ట్ మూవీ ఒక 2 మూవీ ఆఫర్స్ వచ్చాయి. ఈ 1.5 year నుంచి అయితే ఏం సినిమాలు లేవు, మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు. సో ఈమె సుబ్బమ్మ ఇదే ఈమె కదా అని ఒక మూవీ చేస్తున్నాను. కిరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కిరణ్ మీకు తెలుసా సార్? కిరణ్ తెలుసు, ఆర్జీవి గారి ఏడీ ఉండే ఒకప్పుడు, తను ఒక మూవీ చేస్తున్నారు. అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అంటే ఒక వర్సటైల్ క్యారెక్టర్. ఎప్పుడు చూడు ఫ్రెండ్ క్యారెక్టరా లేకపోతే గర్ల్ నెక్స్ట్ డోర్ ఇలాంటి క్యారెక్టర్స్ కాకుండా ఒక వైల్డ్ ఉమెన్ క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు. సో అది ఎప్పుడు మనసులో ఉండిపోయింది. కిరణ్ నాకు స్టోరీ చెప్పేసరికి ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్. సో ఆ షూట్ కూడా ఉంది, ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఫెంటాస్టిక్. కిరణ్ ఫెంటాస్టిక్ డైరెక్ట్ చేస్తాడు. చేసేయ్ మళ్ళీ లైఫ్, సినిమా లైఫ్ స్టార్ట్ అంటే దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఈ మధ్యలో సినిమాలు ఆగిపోయినా కూడా నాకు అర్థమైంది ఏంటంటే, అందరితో నేను సినిమాలు చేయలేను. నన్ను అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా ఉండేవాళ్ళు, అంటే డిఫెన్స్లో వెళ్ళకుండా ఈమె బాధ ఏంది విందాం కదా అనే మనసు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సార్. నేను ఇప్పుడు భుజాలు తాడుకున్నాడు గుమ్మడికాయ దొంగ అంటారు కదా, సో తప్పులు చేసే వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు. మీకు అర్థమైందని నేను చెప్పింది. సో అలా ఒక ఉమెన్ బాధను ఎంపథైజ్ చేసుకునే మనుషులు అయితే నాతో ప్రాబ్లమ్స్ లేకుండా వర్క్ చేయొచ్చు. అలా ఉన్నారు కొంతమంది, చేస్తున్నాను. చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, చాలా మంది ఉన్నారు. నాకు ఆ సర్కిల్ కరెక్ట్ గా టచ్ అవ్వలేదు సార్. బేసిక్ గా కోరుకో, ఆటోమేటిక్ టచ్ అవుతారు. మేనిఫెస్టింగ్, సింపుల్. అందుకే ఆథెంటిసిటీ ఇస్ వెరీ వాల్యుబుల్ అంటారు కదా. అందుకే పాడ్కాస్ట్ పెట్టుకొని ఏ ఫిల్టర్ లేకుండా, ఏ భయం లేకుండా, నలుగురు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఏమనిపిస్తుందో అది డైరెక్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేసా. థింగ్స్ ఆర్ చేంజింగ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఫీల్డ్లో ఒక రేప్ అటెంప్ట్ కూడా జరిగిందని చెప్పేసి మన ఇంట్లో చెప్పావు. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదా? ప్రూఫ్ లేవు సార్ నా దగ్గర. ప్రూఫ్స్ లేవు. సపోర్ట్ సిస్టమ్ లేదు. నా డివోర్స్ ఎంత నరకం చూసానో నాకు తెలుసు. సో మొత్తం సిస్టమే నమ్మకం అయింది కదా? నమ్మకం లేదు నాకు. నమ్మకం ఒక్క 0.1% నమ్మకం ఉన్నా నేను ఫైట్ చేసేది, తీస్తా పేర్లు. కానీ సినిమా ఫీల్డ్ మొత్తం అలా ఉండదుగా. అందుకే కదా ఇంకా ఇక్కడే కొట్టుకుంటున్నా. హీరోయిన్స్ని బిడ్డల్లాగా చూసేవాళ్ళు ఉన్నారు. యాజ్ అ రైటర్ నాకు తెలుసు. అలాంటి మనుషుల కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఉన్నారు. నేను పెద్ద కంపెనీ చాలా వర్క్ చేసిన గతంలో. అప్పట్లో విన్నాను, ఎస్వి కృష్ణారెడ్డి గారు హీరోయిన్స్ కి చీర పెట్టి, నువ్వు నా చెల్లి చీర గాజులు పెట్టి, యు లైక్ మై సిస్టర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు లైక్ సిస్టర్ అని చెప్పి చేశారు. కన్న బిడ్డలో చూసుకున్నారు రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. అలా ఉన్నారు. బయట కూడా ఎక్కడ అలా మీకు కనపడరు. ఓకే, సినిమా పిల్లలు చాలా మంచి ఉంది, అంత చెడు గురించి ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ చూడాలని ఉంది సార్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఏదో గెలికారు, ఏదో లాయర్ కూడా ఏదో చేశాడు, ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది.
మంచి చెడు అంతటా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఇప్పుడు నేను ఫిదా మూవీ చేశాను, మన శేఖర్ గారు చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారు. సినిమా అయినన్ని రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత రోజు కూర్చొని మాట్లాడేది, కనీసం ఒక గంట ముచ్చట పెట్టేది సార్తో, నువ్వేం చేస్తున్నావు, హెల్ప్ చేస్తా అది ఇది అన్నారు. కానీ ఐ గోట్ క్యారీడ్ అవే సమ్వే, ఇట్లా కాంటాక్ట్లు వెళ్ళిపోయినాయి. అంటే లైఫ్ హ్యాస్ నాట్ బీన్ దట్ ఈజీ ఫర్ మీ. కొంచెం ఫైనాన్షియల్ గా సార్ట్ ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా నేను సక్సెస్ ఈజీగా వచ్చేది. ఆల్ అలోన్ అయిపోయి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియదు. సందీప్ వంగ, అర్జున్ రెడ్డి మోస్ట్ వైల్డ్ అండ్ ప్యూర్, వైల్డ్ లా కనపడద్ది, వెరీ ట్రూ లవ్ స్టోరీ, టు దట్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రూ లవ్. చాలా వైల్డ్ తీశాడు కదా అతను. నీకు ఇబ్బంది వస్తే 5 lakhs నిమిషాలు పంపించాడుగా. 1 week లో డబ్బులు 5.5 lakhs. 5 lakhs పంపించాడు. 5.5 lakhs. అది బయట అక్కడ నువ్వు అలాంటి చూడగలవా సార్? సందీప్ రెడ్డి నాకు 5.5 lakhs పంపించారు. వాసు గారు తెలుసా మీకు? ఐ డ్రీమ్ CEO. వాసు గారు అని ఐ డ్రీమ్ CEO అనమాట. తను 1 lakh పంపించారు. అతను ఫిల్మ్ కదా, అతను పంపించారు. మళ్ళీ సార్ వీళ్ళిద్దరూ నాకు గట్టిగా డబ్బులు అంటే 1 lakh. నీలాంటి అమ్మాయికి ఏమైనా సమస్య వస్తే ఇలా పరిచయాలు ఉంటే 5 lakhs కాదు 5,000 కూడా ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నాకేంటి కోట సంవత్సరం అయిపోతారు కదా. అంటే సినిమా ఫీల్డ్ ఇంత మంచిది కదా. అవును, అబ్సల్యూట్లీ సార్. నేను సినిమా ఇండస్ట్రీ చెడ్డది అనట్లేదు, ఇందులో ఉండే కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు అని ఫస్ట్ ఎక్కడైనా ఉన్నారు, అది ఎక్కడైనా ఉన్నారు. ఓకే, ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి చెప్పడం అవసరం ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. సినిమా ఇండస్ట్రీలో మిలిటరీ తర్వాత అంత డిసిప్లిన్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీ. 5 o'clock కృష్ణారాయణ గడ్డ మీదకి వెళ్తే 5 o'clock 100 మంది రెడీగా ఉంటారు. రెడీ అయిపోయి వరదలు రాని ఏం రాని హైలీ డిసిప్లైన్డ్ కదా. ఈ బయట కావు, అది ప్రాబ్లం. సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పట్లో రకరకాల చెప్పావు, నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పావు, అదంతా ఓకే. చాలా చాలా చూసుంటారు. ఆ సుత్తుగా ఈ మధ్య పెళ్ళాల పిశాచల అని టీవీలు మొత్తుకుంటున్నాయి. అది అరుస్తా చెప్తున్నారు. చంపడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారా? పెళ్ళి 4 రోజులకే మొగుడిని లోయలో తోసేసిన భార్య, పెళ్ళి 4 రోజుల్లో విషం పెట్టిన భార్య, భర్త నడ్డి మీద ఒక తందని నదిలో పడేసిన భార్య, భర్తని ముక్కలు నరికి డ్రమ్ములో సిమెంట్ చేసిన భార్య, ఇలాంటి వింటున్నావు కదా. అది ఏమో నీకేమనిపిస్తుంది సార్? రేషియో చూడండి సార్ మీరు ఒకసారి. ఇప్పుడు మంచోడు చెడ్డోడు అనేది మొగజాతిలో ఉంటారు, ఆడజాతిలో ఉంటారు. నా జీవితంలో ఆడవాళ్ళందరూ మంచోళ్ళు కారు అని నేను ఎందుకు చెప్తానంటే, ద ఫస్ట్ ట్రామా దట్ ఈస్ కాస్డ్ ఈజ్ ఫ్రమ్ మై మదర్. నా తల్లి నుంచి నాకు ట్రామా ఉంది. మ్యానిపులేషన్ అది, అబ్యూజ్ అది, చాలా విధాల అబ్యూజ్ అది. ఇలాంటిది నేను నా ఇంట్లోంచే చూసాను సార్. ఆడవాళ్ళు చెడు చేయాలి అనుకుంటే ఆడవాళ్ళు మచ్ మోర్ స్మార్టర్ దెన్ మెన్. ఎగ్జాక్ట్లీ. మొగుడు వాయిలెన్స్ బయట కనిపిస్తుంది, ఆడవాళ్ళ వాయిలెన్స్ కనిపించదు. నేను మొగుళ్ళకి సపోర్ట్ చేస్తానే కాదు, ఐఎమ్ ఎ ఫెమినిస్ట్. నేను ఏంటంటే ఈక్వాలిటీ కోరుకుంటా. ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక మనిషికి కోపాన్ని అణిచేసుకొని వాడి బాధని చెప్పుకునే పరిస్థితి ఇయ్యనప్పుడు, ఎప్పుడైతే కోపాన్ని అణిచేసుకుంటాడో వాయిలెంట్ తయారవుతారు. అది మొగోడు ఇప్పటిదాకా మొగోడు కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఇచ్చింది. అందుకే మర్డర్లు, క్రైమ్స్, రేప్లు ఇవి ఎక్కువైనాయి. ఇప్పుడు ఆడది బయటకు వస్తుంది, సంపాదన చేతికి వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. కాబట్టి ఆ అణిచివేయబడ్డ కోపము అవన్నీ కూడా మొగోడు ఏదైతే చేశాడో ఇప్పుడు ఆడ చేస్తుంది. వాయిలెన్స్ అనేది ఆడకి మొగకి సంబంధం లేదు సార్. ఒక పాయింట్లో కాళీ, భద్రకాళి వీళ్ళందరూ కూడా వైలెంట్ ఉమెనే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, నల్ల చీమలు ఎర్ర చీమలు ఒక డబ్బాలో వేసేసి సిస్టమ్ మనం షేక్ చేస్తుంది. మనం నీది తప్పు అని కొట్టుకుంటున్నాం. నేనేమంటా అంటే, మన ఇద్దరం ఫస్ట్ పెళ్ళిళ్ళు ఇవన్నీ కాదు, ఫస్ట్ మనకున్న ట్రామాలు హీల్ చేసుకోవాలి. మనకు తగిలిన దెబ్బలు, గాయాలు, మనసుకి తగిలిన గాయాలు మానుకుంటే అప్పుడు ఎదురుగా మనిషిని ప్రేమించే శక్తి వస్తుంది. మనకి దెబ్బలు, ఇప్పుడు ప్రేమ పేరుతో దెబ్బలు కొట్టి, మాతృదేవో భవ పితృదేవో అని వాళ్ళు దెబ్బలు కొట్టి, వీళ్ళు మంచోళ్ళు అనమంటే ఫోర్స్ కొద్ది మంచోళ్ళు అన్నాం. కానీ మనసులో కోపం పెట్టుకున్నాం కదా, ఈ కోపం ఎక్కడో ఒకటి తీయాలి కదా. అది మన రిలేషన్షిప్ లో తీసుకున్నారు. వృద్ధాశ్రమాల్లో అదే అంటున్నాను సార్. ఆడోళ్ళు మొగోళ్ళ మీద తీస్తున్నారు, మొగోళ్ళు ఆడోళ్ళ మీద తీస్తున్నారు. ఇక్కడ తప్ప ఆడదా మొగదా కాదు, వాళ్ళకి తగిలిన దెబ్బ, మానని గాయాలు. ఇక్కడ ఉంది. మగాళ్ళు గతంలో భార్యలను చంపడం ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా అవుతున్నాయి సార్. ఇప్పుడు తగ్గాయి. గతంలో టూముచ్చుకుండే రాఖీ రాసిన టైంలో టూముచ్చుకుండే సగటున రోజుకు ఒక వార్త వినపడేది. చచ్చిపోయింది లేదా సాగు బతుకుల్లో ఉంది ఇలాంటి వినపడేది. అప్పుడు మగవాళ్ళు కొంచెం పద్ధతిగా, కొంచెం సంప్రదాయబద్ధంగా చంపేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్ మోస్ట్ క్రూయల్గా ఉంటున్నాయి.
మగాళ్ళు అంత క్రూరంగా చేయరు. ముక్కలు చేసి ఒక డ్రమ్ములు వేసి సిమెంట్ పెట్టేసి ఓకే పెళ్ళి మోర్ క్రూయల్ అ పర్సన్ బిహేవ్స్. ఒక మనిషి ఎంత భయంకరమైన వైలెన్స్ చేస్తున్నారో వాళ్ళ లోపల అంత భయంకరమైన నొప్పి దాగుంది. అది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఇంకెక్కడి నుంచి రాదు సార్. రూట్ పెయిన్ తల్లిదండ్రుల నుంచి వస్తుంది. ఎందుకు ఆడవాళ్ళు తయారయ్యారు? తల్లిదండ్రులు అంతా హరాస్ చేశారు సార్. ఒకప్పుడు మొగోడు పిల్లని ఎలా హరాస్ చేశాడో అలా తల్లిదండ్రులు పిల్లల్ని హరాస్ చేస్తే అలా తయారవుతారు. దిస్ ఇస్ వాల్యుబుల్ పాయింట్. కొంతమంది తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని కొక్కును కొట్టిన కొడతా ఉంటారు. నన్ను పక్కలు కొట్టారు సార్. నేను వీళ్ళ కొట్టడం తట్టుకోలేక మా నాన్నకు ఒకసారి చెప్పా, మీరు కొట్టే దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నా, నన్ను చంపేయండి, ఒక పని అయిపోతుంది, నాకు ఇది నొప్పి భరించడం నా వల్ల అవ్వట్లేదు అంటే పెద్ద కడవలు దాన్ని ఏమంటారు సార్, ఇంత పెద్ద చాకు ఉంటుంది కదా, కొబ్బరిని కొడతారు, అది తీసుకొచ్చి పేపర్ పెన్ ఇచ్చి సూసైడ్ నోట్ రాసుకో, చంపేస్తాను నేను అని. సరే అని కూర్చొని రాశాను. రాస్తే మా అమ్మ చాపింది. ఇలా చేతికి కరెంట్ వైర్ పెట్టి స్విచ్ లో పెట్టి ఆన్ చేసి కరెంట్ 25. ఎలా బతుకున్నావు అసలు? నాకు అర్థం కాదు సార్. నేను పిచ్చిదాన్ని ఎందుకు అవ్వలే, నేను చచ్చిపోలేదు ఇలా, నాకు అర్థం కాదు. రెండిట్లో జరగాలి, ఏదో జరగాలి, లేదా వాళ్ళు నమ్మేసేయాలి. ఏది మళ్ళీ ఇంకా నేనేంటి ఇప్పుడు కూడా నేను సొసైటీ బాగుపడాలి అని మనసులో ప్రేమను పట్టుకునే తిరుగుతున్నాను, కానీ ద్వేషం చూపించే ధైర్యం చేయను నేను. ఐ క్రేవ్ ఫర్ హీలింగ్. సొసైటీ బాగుపడాలి, అందరు ప్రశాంతంగా ఉండాలి, అందరు కోపాలు తగ్గాలి. అందరూ కోపం పెట్టుకొని ఉన్నాం. సొసైటీ ఎందుకు బిస్కెట్ అయిపోతున్నాం మనం అంటే అందరూ కోపం దాచుకొని ఉన్నారు. ఆ కోపం బయటికి వెళ్ళిపోవాలి అందరిది. అందరికీ ప్రేమ కావాలి. అందరికీ ప్రేమ లేకనే కొట్టుకుంటుంది ఈ సొసైటీ, మొత్తం ప్రేమ కరువై కొట్టుకుంటుంది. సో ప్రేమ పరిచయం చేసే శక్తి నాకు ఉంది గుడ్. మగవాళ్ళ అసలైన లైఫ్ 50 తర్వాత స్టార్ట్ అవుతుంది, అసలైన లైఫ్. ఆడవాళ్ళ అసలైన లైఫ్ 40 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 40 వచ్చేసే అలా కనపడచావు, అదే విషయం పక్కబెట్టు. నీకు అసలైన లైఫ్ ముందే ఉందని నా ఫీలింగ్. నీ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు స్టక్ అయిపోయి ఉన్నావుగా పూర్తిగా? స్టక్ అవ్వలేదు సార్. స్టక్ అవుతుండా నువ్వు సైకలాజికల్ అని ఫైనాన్షియల్లీ ప్లస్ ఫైనాన్షియల్ సోర్స్ కనపడట్లేదు, హారిబుల్ సిచ్యువేషన్, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. బట్ ఎలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడ్డ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ కైండ్స్లో కొన్ని వేల మంది ఉన్నారు ఇలాంటి దారుణ సిచ్యువేషన్. ఒక లేడీ ఉండేది, నీకు తెలిసే ఉంటుంది, 42 years వరకు పడరాని పరిస్థితులు పడ్డది పిల్లలు వేసుకొని. అప్పుడు తన సొల్యూషన్ ఏంటి? ఫైనాన్షియల్లీ దారుణంగా పడ్డది. ఎక్కడో ఏదో పురాతన పుస్తకాలు కొంచెం చిన్నది చదివేసి అది ప్రాక్టీస్ చేసింది. తర్వాత తను ఇప్పుడు మిలియనర్, ఒక్క బుక్ వల్ల. ఆ బుక్ పేరు రహస్యం, సీక్రెట్. అదే మనలో చెప్పింది, యద్భావం తద్భవతి. నువ్వు ట్రై చేస్తే వస్తుందో గ్యారెంటీ లేదు, బట్ నువ్వు ఫీల్ అయితే వస్తుంది. దాన్ని లా ఆఫ్ నేచర్ అంటారు, తెలుసు కదా? ఆ బుక్ చదివా కదా? చదవలేదు సార్, నాకు డిస్లెక్షన్ ఉంది, నేను బుక్ చదవలేను. ఒక సెంటెన్స్ ఒక కష్టపడితే ఒక పేర చదువుతా, చెవులు పని చేస్తాయి కదా. ఆడియో ఉంటుంది, అది ఆడియో కూడా కంటిన్యూస్ గా వినలేను. ADHD ఐడియా ఉందా సార్ మీకు? అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఫోకస్ అని చెప్పి నాకు ఒక మెంటల్ డిజార్డర్, అంటే ట్రామా వల్ల డెవలప్ అయింది కోపప్ మెకానిజం. ఇది ఏంటంటే నాకు డెఫిసిట్ అంటే అంటే నేను ఎక్కువసేపు ఫోకస్ చేయలేను. మీరు ఇంట్రెస్టింగ్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీ, మొరాలిటీ, జస్టిస్, ఈ 3 ఈక్వేషన్స్ ఉంటే తప్ప నేను ఫోకస్ చేయలేను. మీరు చెప్పే దాంట్లో నాకు నచ్చలేదు అనుకోండి, నేను ఊగొడుతూ ఉంటా, కానీ నా సబ్ కాన్షియస్ లో వేరే ఆలోచన వెళ్ళిపోతా. ఇక్కడ ఫోకస్ చేయలేను నేను. బేసికల్లీ ఫోకస్ పర్సన్స్ అలాగే ఉంటారు. సో మీరు చెప్పే మాటలు నాకు పనికొస్తాయి, అర్థవంతంగా ఉన్నాయి అంటే తప్పితే నేను ఎదురుగా మాట్లాడే మనిషి మాటలు వినలేను నేను. ఎందుకు అంటే నువ్వు అర్థవంతంగా ఆలోచిస్తావు కాబట్టి, మాట్లాడతావు కాబట్టి, ఆ కమాండ్ నీకు ఉంది కాబట్టి. లైఫ్ నీకు ఇచ్చిన పెయిన్ అది చాలా దారుణం, కానీ నో పెయిన్ నో పెయిన్. ఐ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద పెయిన్. పెయిన్. 8 years వచ్చావు మెంటల్లీ. నాకు అనిపిస్తుంది సార్, నేను మైండ్ లో 8 years old, 10 years old కూడా రెండు 5 years లోపే. ఇప్పుడు ప్రత్యేకంగా మూమెంట్ ఏది లేదు నీకు? ఏది లేదు. యూట్యూబ్ ఛానల్ ఒకటి నడుస్తుంది, డెమో ఒకటి, మూవీ, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను, దాని డెమో. 30 అబ్బాయి 40 లేడీ కదా? స్క్రిప్ట్ పూర్తి అయిపోయిందా? అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా 12 కథలు రాశాను సార్. ఆ 12 కథలు కూడా ఏ రోజు తీసినా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి.
ఇది బాగాలేదు, ఇది ఎక్స్పైర్ అయిపోయింది అనేది ఏది లేదు. అన్ని ఎప్పుడు తీసినా వర్కౌట్ అయ్యే స్టోరీలు ఉన్నాయి. సో ఇప్పుడు చాలా సింపుల్ది తీసుకున్నా, ఈజీగా అయిపోయేటట్టు. ఏ లేకున్నా కనీసం ఒక కెమెరా ఉన్నా చాలు నాకు, నేను తీసుకోగలుగుతా అనే స్టోరీ రాసుకున్నాను అనమాట. ఇప్పుడు అలాంటివన్నీ సాధ్యమే. ఇప్పుడు ఎంత పెద్ద పెయిన్ మోస్తా ఉంటే నీ మొహం పాడైపోవాలి, ఒక 60 years లా కనపడాలి. 20+ లా కనపడుతున్నావు, ఏం చేస్తున్నావు దానికి? నా మనసులో ప్రేమ పెట్టుకున్నాను సార్, ద్వేషం పెట్టుకోలేదు. ఎంత నొప్పి అయినా సరే మనసు ప్యూర్ ఉంచుకున్నా, పాజిటివ్ గా ఆలోచిస్తా. నా నొప్పి వచ్చినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తా, ఎక్స్ప్లాయిటేషన్ అయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తా. బట్ ఐ ఆల్సో టెల్ మై సెల్ఫ్, ఈ ప్రపంచం బాగాలేదు, ప్రేమ పరిచయం లేక కొట్టుకుంటున్న ప్రపంచం. నాకు ప్రేమ ఎరిగిన మనిషిని కాబట్టి ప్రేమని నా కుక్క దగ్గర నేర్చుకున్నాను సార్. ప్రేమ నేను, నా దగ్గర ఒక చిన్న కుక్క ఉంది, 10 ఏళ్ల నుంచి నాతోనే ఉంటుంది. వాడు నేర్పించినంత జ్ఞానం నాకు ఏ మనిషి, ఏ ఫిలాసఫర్ ఎవ్వరు నేర్పించలేదు. నా ఎడ్యుకేషన్ అన్కండిషనల్ లవ్. సో మనకేంటంటే, మనకి 2 చేతులు ఉన్నాయి, ఒకటి తీసుకోవడానికి, ఒకటి ఇవ్వడానికి. మనకి ఇచ్చే కెపాసిటీ ఉంటుంది, ఆకలి ఉంటుంది. సో ప్రపంచం మొత్తము కావాలి కావాలి అని ఆకలితో కూర్చున్నారు, ఇవ్వగలుగుతామని మర్చిపోయారు ప్రేమని, ఎప్పుడో మర్చిపోయారు. సో నేనేమంటా అంటే, మనకు ప్రేమ ఎంత కావాలో మనకి ఇచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది. సో నాకు ఫస్ట్ నాకు నేను ఇచ్చుకుంటాను, నేను ఇవ్వగలిగేదంతా నాకు నేను ఇచ్చుకొని వేరే వాళ్ళకు కూడా ఇస్తా. ఫస్ట్ నాకు కావాలి అనేది నేను మానేసా. నేను పెద్దగా అయిపోయినా, చిన్నప్పుడే పెద్దగా అయిపోయినా నేను. సో నాకు కావాలి, ఎవరైనా చెయ్యాలి అనేది కోరిక చిన్నప్పుడే కట్ అయిపోయింది. ఎందుకంటే అమ్మ నాన్న బేసిక్ సోర్స్ నుంచే ప్రేమ కట్ అయిపోవడం వల్ల, ఇంత దెబ్బలు తగలడం వల్ల ఇంకా ప్రేమ దొరుకుతుంది అనేది పోయింది. నేను ప్రేమ ఎలా అనుభవించాలి జీవితంలో అంటే, ఇవ్వడంలోనే అనుభవించడం ఎక్స్పీరియన్స్ చేసి. నాకు ప్రేమ దొరకట్లేదు, నేను ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా, అది ఓన్లీ ఇవ్వడంలోనే. సో ఫ్రెండ్స్కి ప్రేమ చేస్తా, చిన్నపిల్లలతో ఆడుకుంటా, కుక్కలతో ప్రేమ చేస్తా. ప్రేమ అంటే నాట్ రొమాంటిక్ రిలేషన్షిప్, ప్యూర్ ప్రేమ, ప్యూర్ ఎఫెక్షన్. అది ఓన్లీ అందరికి, మొక్కలు కుక్కలు తేడా ఉండదు. సో అట్లా ప్రేమ ఇవ్వడంలో చూసుకున్నాను. మనలో అనంతమైన ప్రేమ, ప్రేమ కోసం చేతులు చాపితే దొరకదు. బట్ మనలో ఉంది కదా కుప్పలు కుప్పల ప్రేమ, ఎంతైనా కూడా చింతన పంచవచ్చు. అలా పనిచేస్తున్నావు, కనీసం పరిచయం అన్న చేస్తున్నా. ఒకసారి ఒక ఫకీర్ చెప్పాడు నాకు, నీకు అప్పుడు స్పిరిచువల్ ఇప్పుడు పోలా, బేటా నువ్వు 2 చేతులతో ఇస్తావు, నీకు భగవంతుడు 10 చేతులతో ఇస్తాడు అన్నాడు. నేను 10 years సంపాదన లేకుంటున్నా, బట్ నేను ఇబ్బంది పడలా, అన్నీ వచ్చాయి ఆటోమేటిక్. ఆయన చెప్పిన మాటకు అర్థం అప్పుడు తెలిసిందా, యు ఆర్ రైట్. ప్రేమను పంచితే ప్రేమ వస్తుంది రకరకాల రూపాలు. కాబట్టి దానికి ఒక టైం ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ టైం ఫ్యాక్టర్ ఒకసారి టర్న్ తీసుకుందంటే అన్నీ వస్తాయి ఆటోమేటిక్. రియల్లీ ఫెంటాస్టిక్. నీ బయోగ్రఫీ సినిమా చేయాల్సిందే, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఓకే గాయత్రి, చాలా మెచ్యూర్ కాదు, ప్రేమగా మాట్లాడావు. మనుషుల ప్రేమే కావాలి. ఇంకోసారి కూర్చుందాం టాపిక్స్. తప్పకుండా. నైస్ టు మీట్ యూ సార్. ఇట్స్ మై ఆనర్ దట్ నేను మీతో కూర్చొని మాట్లాడగలిగినందుకు. ఐ ఫీల్ సో నైస్. ఇన్ని ఏళ్ళ ఇంటర్వ్యూలో ఇంతమందిని కలిసినా కూడా నా మనసు ఇప్పి మాట్లాడే ఆప్షన్ రాలేదు. ఇప్పుడు పెళ్లి గురించి మీరు అడిగారు, చెప్పు అండి. ఒక మొగుడు కూర్చొని నీ బాధ ఏం చెప్పు, నేను వింటాను అన్న మాట ఇప్పటిదాకా వినలేదు సార్ నోట్లోంచి. చాలాసేపు నేను ఏడుపు కంట్రోల్ చేసుకొని కూర్చున్నాను. తెలుసు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్, లైక్ ఐ మెట్ యూ, దిస్ ఇస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ నా కిరణ్ని అడిగి నన్ను రీచ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. థ్యాంక్ యూ. డెస్టినీ. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సుఖీ బాబు.